తెలంగాణ అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీ. తెలంగాణ అంటే ఉత్తగా ఏదో నినాదం కాదు, అది అంతకు లెక్క విర్రవీగి అహంకారంతో మదమెక్కిన పులుల లెక్క సింహాల లెక్క ప్రజల మీద పడి చంపుతా ఉన్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పోడా? 4 పార్టీలు మారినోడు, అక్కడ ఇక్కడ తిరిగి వచ్చినోడు, ఓటు నెట్టు కేసులు జైలుకు పోయినోడు. ఎందుకు పెట్టాలనుకున్న జాగృతి కవిత ప్లానా కేసీఆర్ ప్లాన్? అది ఎప్పటి నుంచో ఉన్నదే, కొత్తదేం కాదు. కవిత గొప్పతనం ఏం లేదు, దీంట్లో ఎవ్వరి గొప్పతనం ఏం లేదు. అదిగా సరే తెలంగాణ జాగృతి అని పెట్టుకొని బతుకమ్మ నేనే ముందు తీసుకొచ్చిన, జాగృతి నేనే ముందు తీసుకొచ్చిన, ఇవన్నీ మాట్లాడే వాళ్ళందరూ కూడా అసలు అవగాహన లేని వాళ్ళు, మూర్ఖులు, అవివేకులు. తెలంగాణ ఉద్యమం మాతోటే పురుడు పోసుకున్నది, మేమే కర్త కర్మ క్రియ, జాతిపితలు మేమే. కేసీఆర్ కాదంటారా జాతిపిత? ఎట్లయితాడు? దీన్ని రాజకీయంగా ఒక అస్త్రంగా చేసుకుంటా కేసీఆర్ అంటే మీరు ఏమంటారు? ఎందుకంటే పార్టీ పెడతారు, మీరు దగ్గర ఉన్నారు. అరే చావుల్ని వాడుకుంటున్నప్పుడు ఈ వాడుకోరా? ఆయన ఏమన్నా మొత్తం జీవితకాలం ఉద్యమాలు చేసి వచ్చిండా, పోరాటాలు చేసి వచ్చిండా, త్యాగాలు చేసి వచ్చిండా? దళిత ముఖ్యమంత్రి చేస్తా అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చిండు కేసీఆర్? అంత దుర్మార్గ రాజకీయాలు. ఆయన మాటలు ఎట్లుంటాయో తెలుసు కదా మనకి. లేకున్నా ఉత్తగానే తెలుసు, వచ్చేది లేదు. కడుపు నింపడానికి. కడుపు కూడా నిండదు, కడుపు నిండదు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ బలంగా ఉంది, బీజేపీ ఇంకొక ప్రత్యామ్నాయంగా ఉంది. ఎట్లా చెప్తారు? స్పేస్ ఉంది, వాక్యూమ్ ఉంది తెలంగాణలో. ఆకారానికి 3 పార్టీలు ఉన్నాయి. ఎవడు పని చేస్తాడు ప్రజల కోసం? రైతు బంధు తీసి రైతు భరోసా అన్నారు, టీఎస్ తీసి టీజీ అన్నారు, ఇంకో దాన్ని తీసి ఇంకోటి అన్నారు. కానీ ఏమన్నా ప్రజల బతుకుల్లో మార్పు వచ్చిందా? ఫోన్ ట్యాపింగ్ లో ఏం సార్ పరిస్థితి? కేటీఆర్ పేరు బయటకు వస్తుందనే వార్తలు వస్తుంది. ఏం జరగబోతుంది అంటారు ఫోన్ ట్యాపింగ్? కేటీఆర్ చెప్పే ఉంటాడు, దాంట్లో ఏం అనుమానం లేదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి కరుడుగట్టిన తెలంగాణవాది ఉద్యమకారులు కాదే ఎన్నయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, తెలంగాణ ఆల్రెడీ ఏర్పడి 11 సంవత్సరాలు అయిపోయింది. సో ఇప్పుడు రాజకీయ సమీకరణలు అన్నీ మారినాయి. తాజాగా మీ స్నేహితుడు, చిరకాల మిత్రుడు కేసీఆర్ కుమార్తెనే ఆమె తిరుగుబాటు బావట ఎగురవేస్తుంది. అంటే ఆమె గెలిచింది బీఆర్ఎస్లో. ఈ జాగృతి అనే సంస్థ ఉద్యమం టైంలో బాగా ఉర్రూతలోగించింది ఆ సంస్థతో. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఆమె బయటకు వచ్చి జాగృతి పేరుతో కార్యక్రమాలు చేస్తుంది. ఎమ్మెల్సీగా ఉన్నది బీఆర్ఎస్లో. ఏం చెప్తారు? ఆమె పార్టీ పెట్టే అవకాశం ఉందన్నారు. జూన్ కూడా అయిపోయింది, పార్టీ పక్కకు పోయింది. ఇప్పుడు ఏమైంది సార్ పరిస్థితి, ఏమంటారు? అంటే ఆమె మొదటి నుంచి కూడా మీరు చెప్పినట్టు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్ళ నుంచి కూడా ఆమె ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వంలో కానీ, అంటే రాష్ట్ర స్థాయి కమిటీ ఉంటుందో ఆమె ఎక్కడ కూడా ఒక సెక్రటరీ కానీ, జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ఇతర ఏవైతే అనేక రకాల పోస్టులు ఉంటాయో దానికి కూడా లేదు. ఆఖరికి సరే మహిళా విభాగానికి ఏమైనా ఆమె బాధ్యతలు తీసుకొని అది చేసిందంటే అది కూడా లేదు. ఆమె 2002లో 2002-2003లో వచ్చిన తర్వాత అనారోగ్యంతో వచ్చింది. ఆరోగ్య సమస్యలు పరిష్కారం అయిన తర్వాత పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఆమెకు అక్కడ యాక్సిడెంట్ అయింది అమెరికాలో. కాల్ ఫ్రాక్చర్ అయితే ఇక్కడికే తీసుకొచ్చి మేమందరం అనేక రకాల ప్రయత్నాలు చేసి ఇక్కడనే సర్జరీ చేయడం కానీ ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత ఆమె మ్యారేజ్ ఏర్పాట్లు ఇవన్నీ చేసుకొని మొత్తానికి 2003లో ఆ మ్యారేజ్ 2002-2003 మధ్యలో మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఆమె 2004 వరకు కూడా అట్లనే కొనసాగింది. అప్పుడు కేటీఆర్ కూడా ఇక్కడ లేడు. ఇక్కడ ఉన్నదల్లా కూడా హరీష్, సంతోష్ కూడా ఇంటికే పరిమితం అయ్యేది. హరీషే కీలకంగా పాత్ర పోషించేది. కాబట్టి ఇక పెద్దగా కుటుంబం గురించి బయట ఎవరికి కూడా చర్చ లేదు. 2004 తర్వాత ఇక్కడ 6 మంత్రులు కావడం, కేంద్రంలో 2 మంత్రులు కావడం, ఆ మొత్తం ప్రాసెస్లో ఈమె మ్యారేజ్ అయిన తర్వాత ఇక ఫ్యామిలీ లైఫ్ కొంత ఆ విధంగానే ఉన్నది. 2004 తర్వాత ఎప్పుడైతే అక్కడ కేంద్ర మంత్రి, ఇక్కడ రాష్ట్ర మంత్రులు ఇదంతా రావడం, అంటే ఒక అధికార దర్పం అనేది వచ్చిన తర్వాత, ఒక పలుకుబడి అనేది వచ్చిన తర్వాత అప్పుడు ఇక ఆమె నిదానంగా మెల్లగా ఈ
బతుకమ్మ పేరుతోటి కార్యక్రమాలు కావచ్చు. సో జాగృతి థాట్ ఎవరిది సార్? జాగృతి థాట్ ఎవరిది అసలుకి? ఎందుకు పెట్టాలనుకున్నారు జాగృతి? కవిత ప్లానా, కేసీఆర్ ప్లానా? అంటే తెలంగాణకు సంబంధించినటువంటి జాగృతి అనేది దాదాపుగా అది ఎప్పటి నుంచో ఉన్నది. అది ఉన్నది 69 ఉద్యమంలో కూడా ఉంది. అది కొత్తదేం కాదు. ఓకే, ఈ జన జాగృతి అంటే రాష్ట్రం అన్ని చాలా రకాల పేర్లతోటి జాగృతి అనే అనే ఒక పదంతో చాలా ఉన్నాయి. ఓకే, అయితే సరే తెలంగాణ జాగృతి అని పెట్టుకొని ఆ విధంగా వచ్చింది. బతుకమ్మ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది. ఇక్కడ కొత్తగా ఏమీ ఆవిష్కరించింది ఏం కాదు. అది ఏదో కష్టపడి దానికోసం ప్లానింగ్ చేసి దాని ప్రణాళిక తయారు చేసింది ఏం కాదు. బతుకమ్మ అనేది తెలంగాణ ప్రజల జీవితాల్లో భాగమై ఉన్నటువంటి అంశమే అది. ఆ పండగ ఆట పాట ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో ఆడుకుంటున్నదే పాడుకుంటున్నదే. ఇంకా ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు తక్కువ కానీ పల్లె ప్రాంతాల్లో దాన్ని పెద్ద పండగగా ఘనమైన పండగగా చేసుకునేది మహిళలు ముఖ్యంగా. కవిత అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ పండుగను తీసుకెళ్ళిందని చాలా మంది మాట్లాడతారు కదా సార్? అట్లా ఏం లేదు, అది అందరికీ అప్పటికే తెలుసు అంటారు. కవిత గొప్పతనం ఏం లేదు దీంట్లో, ఎవ్వరి గొప్పతనం ఏం లేదు. బతుకమ్మని నేషనల్ వేర్కి తీసుకోవడం కానీ, బతుకమ్మ కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, ఈ రెండు కూడా తెలంగాణ ప్రజల జీవితాల్లో భాగస్వామైనటువంటి అంశాలు. తెలంగాణ ఉద్యమం చాలామంది అనుకున్నట్టు ఇప్పటి యువతరానికి తెలియకపోవచ్చు, ఇప్పటి విద్యార్థులకు తెలియకపోవచ్చు, నిరుద్యోగులకు తెలియకపోవచ్చు, మీడియాకు కూడా తెలియకపోవచ్చు. కానీ 52లోనే తెలంగాణ ఉద్యమం ఉంది, 53లో తెలంగాణ ఉద్యమం ఉంది, 56లో హైదరాబాద్ రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం కలిసినప్పుడు నిజామాబాద్లో నెహ్రూ గారు ఆ రోజుల్లోనే అప్పటికే కలిస్తే నష్టపోతాము, కలవడానికి వీలు లేదని చాలా పెద్ద ఎత్తున ఉద్యమం పోరాటం జరిగినప్పుడు చాలా రకాల విజ్ఞప్తులు వచ్చినప్పుడు, ప్రతిఘటన వచ్చినప్పుడు, నిరసనలు వచ్చినప్పుడు నిజామాబాదు మీటింగ్లో నెహ్రూ గారు పాల్గొనడానికి ఎస్ఆర్ఎస్పి సందర్భంగా వచ్చినప్పుడు, పోచంపాడు సందర్భంగా వచ్చినప్పుడు అక్కడ చాలా ఓపెన్గా ఆయన చెప్పిండు, మీ నమ్మకాలు వమ్మైతే, మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత మీ నమ్మకాలు వమ్మైతే, మీ అభిప్రాయాలకు అనుగుణంగా లేకపోతే, మీ విశ్వాసాలకు అనుగుణంగా లేకపోతే, మీ భయాందోళన కనుక అదే నిజమైతే మీరు ఎప్పుడంటే అప్పుడు విడిపోవచ్చని నిజామాబాద్ మీటింగ్లో నెహ్రూ గారు స్వయంగా బహిరంగ సభలో చెప్పిండు ఆయన. అంటే అర్థం ఏంటిది? తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మొదలైందా? వీరితో మొదలైందా? దీనికి పార్టీ లేదు, లేకపోతే నాయకత్వం పలానా వాడని లేదు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడో ప్రారంభమైంది. బతుకమ్మ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడ. జాగృతి ఉద్యమాలు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ తెలంగాణ చరిత్ర దాదాపుగా ఏంటంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒక తరం మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ తరం 1990, 53, 56, 69, మాకే 69 సరిగా తెలియదు. మాకే 69 సరిగా తెలియదు, కొద్దిగా తెలుసు. ఎందుకంటే మేము హై స్కూల్ స్టాండర్డ్లో ఉన్నాం, చదువుకుంటున్నాం. కాబట్టి పాఠశాలలు బహిష్కరణ కావచ్చు, లేకపోతే బస్సులు బందులు కావచ్చు, ట్రైన్లు బందులు కావచ్చు, ఇవి కొంత మాకు తెలుసు కాబట్టి కొంత తెలుసు. మరి మాకే 69 తెలియనప్పుడు మీకేం తెలుస్తుంది? 53 అసలే తెలియదు, 56 అసలే తెలియదు. ఫజరల్లి కమిషన్ వేసినప్పుడు, ఇప్పుడు మొన్న ఎట్లయితే శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు ఎట్లయితే వినతి పత్రాలు ఇచ్చిండో, విజ్ఞాపనలు ఇచ్చిండో, అప్పుడు ఫజరల్లి కమిషన్ కూడా 56లో దీన్ని మర్చి చేస్తున్నప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేట్గా ఉన్నటువంటి హైదరాబాద్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ స్టేట్ను మర్జీ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఫజరల్లికి వినతి పత్రాలు ఇచ్చిండ్రు, విజ్ఞాపనలు ఇచ్చిండ్రు, కలవడానికి వీల్లేదని, భాష పేరుతోటి తెలుగు జాతి పేరుతోటి రెండింటి కలపొద్దని ఆ రోజుల్లోనే వినతి పత్రాలు ఇచ్చిండ్రు. హిందీ భాష మాట్లాడే వాళ్ళందరినీ ఒకే రాష్ట్రం చేస్తున్నారని ఆ రోజుల్లోనే మాట్లాడిండ్రు. అంటే వాళ్ళు ఉద్యమకారులు కాదా? తెలంగాణ ఉద్యమం చేయలేదా? తెలంగాణ కోసం వాళ్ళు కష్టపడలేదా? ఇప్పుడు ఏదో అందరు ఎవరికి వాడు నా వల్లనే తెలంగాణ వచ్చింది, నా వల్లనే తెలంగాణ వచ్చిందని ఎవరికి వాడు చెప్పుకుంటుండు. కానీ జాతిపిత అని ఒకడు, గాంధీ అని ఒకడు, ఇంకొకడు అని ఒకడు, ఎవరికి వాడు మాట్లాడుతుండు. కానీ తెలంగాణ ఉద్యమం ప్రారంభించింది యూనివర్సిటీలు కాదు, ప్రొఫెసర్లు కాదు, నిరుద్యోగులు అంతకంటే కాదు,
తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆ రోజుల నుంచి కూడా తెలంగాణ సోయున్నోళ్ళే ప్రారంభించిండ్రు, తెలంగాణ పిచ్చోళ్ళే ప్రారంభించిండ్రు, తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళే ప్రారంభించిండ్రు. కాబట్టి సామాజిక స్పృహ ఉన్నోళ్ళు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిస్తే జరిగే నష్టాలని ఊహించినోళ్ళు, అభిప్రాయపడ్డోళ్ళు, ముందు చూపుతోటి ఆలోచించిన వాళ్ళే ప్రారంభించిన దీన్ని. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ఏదో ఎవరికి వాడు బతుకమ్మ నేనే ముందుకు తీసుకొచ్చిన, జాగృతి నేనే ముందుకు తీసుకొచ్చిన, ఇవన్నీ మాట్లాడే వాళ్ళందరూ కూడా అసలు అవగాహన లేని వాళ్ళు, మూర్ఖులు, అవివేకులు. కాబట్టి ఇప్పుడు కవితమ్మ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, లేకపోతే ఇంకా ఆ కల్వకుంట్ల కుటుంబం మాట్లాడినా, లేకపోతే బయట మాలాంటి వాళ్ళ నా వల్లనే తెలంగాణ వచ్చింది, నా వల్ల తెలంగాణ వచ్చిందని ఇన్నాయి అంటే కూడా అది అబద్ధము, అది అవాస్తవం. కాకపోతే తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించడంలో మేము కీలక పాత్ర పోషించినాం. అంతేగాని తెలంగాణ ఉద్యమం మాతోటే పురుడు పోసుకున్నది, మేమే కర్త కర్మ క్రియ, జాతిపితలు మేమే. కేసీఆర్ కాదంటారా జాతిపిత? ఎట్లయితాడు? ఎందుకైతాడు? తెలంగాణ జాతిపిత ఎందుకైతాడు చెప్పు? ఎట్లయితాడు చెప్పు? అంటే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది కదా సార్, నాయకత్వం వహించింది కదా. అరే తెలంగాణ ఉద్యమం అప్పుడు ప్రారంభం కాలేదు అంటున్నా నేను. ఓకే, తెలంగాణ ఉద్యమం ఎప్పుడో ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడో ప్రారంభమైంది. దీన్ని రాజకీయంగా ఒక అస్త్రంగా చేసుకుంటా కేసీఆర్ అంటే మీరు ఏమంటారు? ఎందుకంటే పార్టీ పెడతాడు, మీరు దగ్గర ఉన్నారు. అది ఇదే జలదృశ్యంలో కొన్ని రోజులు, వందల రోజులు గడిపినారు. ఏముండే కేసీఆర్ మైండ్ సెట్ ఏముండే సార్? ఆయన అస్త్రం చేసుకుందాం అనుకునే ముందుకు వచ్చిండా? ఇప్పుడు తెలంగాణ మీద ప్రేమ ఉండే రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఆయనే కాదు ఎవడైనా కానీ రాజకీయాలను తన అనుకూలంగా వాడుకోవాలి, సందర్భాన్ని వాడుకోవాలి, అవకాశాన్ని వాడుకోవాలి, సంఘటనగా వాడుకోవాలి. అరే చావుల్ని వాడుకుంటున్నప్పుడు ఈ వాడుకుంటారు. ప్రతి సమస్యని వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాడుకుంటలేరు, ఎవరికి మంచిని వాడుకుంటారు, చెడుని వాడుకుంటారు, అన్నిటి రాజకీయం అంటేనే గది. కాబట్టి కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షని ఆయన నా రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకుందామని ఖచ్చితంగా అనుకుంటాడు. దాంట్లో ముఖమాటం ఏముంటుంది? ఆయన ఏమన్నా మొత్తం జీవితకాలం ఉద్యమాలు చేసి వచ్చిండా, పోరాటాలు చేసి వచ్చిండా, త్యాగాలు చేసి వచ్చిండా? ఆయన ఎన్ఎస్సీఏలో ఉన్నప్పటి నుంచి కూడా ఓ జాతీయ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగంలో పనిచేసిండు, తర్వాత యూత్ కాంగ్రెస్లో పనిచేసిండు, తర్వాత 81, 82లో టీడీపీలో జాయిన్ అయ్యిండు, తర్వాత పోటీ చేసిండు. గెలిచింది టీడీపీలోనే కదా సార్? ఫస్ట్ పోటీ చేసినప్పుడు ఓడిపోయింది, కాంగ్రెస్ లో ఓడిపోయి కాంగ్రెస్ లో పోటీ చేసిండు సార్. చేయలేదా? టికెట్ రాలే కాంగ్రెస్ లో. అసలు ఆయన మదన్మోహన్ శిష్యునిగా ఉన్నాడు, ఎన్ఎస్యూలో ఉన్నాడు, యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఆ చనిపోయిన సంజయ్ గాంధీ ఇంటి చుట్టూ తిరుగుతూ వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఆ గులాం నబీ ఆజాద్ కానీ ఈయన కానీ ఢిల్లీలో మంచి మంతనాలు చేసిండు. ఢిల్లీ ఆయనకి ఎమర్జెన్సీ కాలంలోనే పరిచయం కేసీఆర్కి. ఆయన ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు, యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఆ యూత్ కాంగ్రెస్లో ఉన్న కాలంలోనే చనిపోయిన సంజయ్ గాంధీ తోటి వీళ్ళు బాగా అటాచ్మెంట్ అయ్యారు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇంటి దగ్గర వీళ్ళు గేట్ కీపర్లుగా పనిచేసారు. ఆ రకమైన నమ్మకస్తులుగా వీళ్ళు పనిచేసారు. గులాం నబీ ఆజాద్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు. గులాం నబీ ఆజాద్ తిడతారు కదా సార్ కేసీఆర్. ఒకసారి అన్నాడు సార్, ఢిల్లీకి కాంగ్రెస్ గీదు మస్తు మాట్లాడతాడు, గులాంలు ఉంటారు, అట్లనే గులాం నబీ ఆజాద్ కూడా గులాం అని. మంచి దోస్తులు వాళ్ళు, వాళ్ళ టీం ఉండే అప్పుడు యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు కేసీఆర్ బాగా ఫోకస్ చేసిండు అయితే నేషనల్ పాలిటిక్స్ లో కూడా సంజయ్ గాంధీతో క్లోజ్ ఉండడం. అంటే అప్పుడు 80 క్లోజ్ ఏం కాదు, ఇప్పుడు ఇంటి ముందు పనిచేస్తుంటారు కదా వీళ్ళు, వస్తుంటే పోతుంటే గేట్ తీసుకోళ్ళు, కార్ల డోర్ తీసుకోళ్ళు, ఇట్లా ఉంటారు కదా. అంతేగాని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా అప్పటికి, యూత్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా ఆ రోజుల్లో ఉన్నాడు. మదన్మోహన్ శిష్యునిగా గొప్ప ప్రాచుర్యం పొందిండు. ఇప్పటికీ ఆయనని ఎవడైనా దూరపోడు తెలియనోడు మదన్మోహన్ శిష్యుడే ఎవరు అంటే శేఖర్ అన్న అని అంటారు కదా. మదన్ మోహన్ పైనే
నించొని గెలిచినాడు కదా సార్ ఆ తర్వాత ఓడిపోయాడు. ఓడిపోయాడు 82లో ఓడిపోయాడు. ఓకే మదన్ మోహన్ కాంగ్రెస్ ఓడిపోయాడు. ఓకే మదన్ మోహన్ గెలిచిండు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కానీ ఈయన ఓడిపోయాడు. ఓకే ఈయనకి ఎక్కడిది అంత పెద్ద గొప్ప చరిత్ర లేదు అప్పుడు. ఈయనకి అప్పటికే ఉన్న డిగ్రీలు అన్నీ ఉన్నాయి కదా, పాస్పోర్ట్లని, దొంగ నోట్లని, దుబాయ్ అని అవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి అటువంటి ఏమి ఆయనకి గొప్ప చరిత్ర లేదు. ఇంకోటి మదన్ మోహన్ సింగ్గానే ఈ వెన్నుపోటు అప్పటికి కూడా అప్పుడు అన్నారు, అరే గురువుకు పంగనామాలు పెడతాడు, వెన్నుపోటు పొడుస్తుండని. 82లో ఈయన 81 టీడీపీలో చేరి ఈయన టికెట్ తెచ్చుకొని పొడి చేస్తున్నప్పుడు తిట్టనోళ్ళు అడిగినండి, అరే ఇంత మోసం చేస్తాడా, ఇంత ద్రోహం చేస్తాడా అని కూడా మాట్లాడిన వాళ్ళు తిట్టాను. ఎందుకంటే నేను ఆ 81 ఆ ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీ పిలుపు మేరకు నేను సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక, షామీర్పేట, ఆ రామాయణపేట ఆ ప్రాంతం అంతా ఆర్గనైజర్గా పోయినా నేను అక్కడికి. నాకు అప్పుడు తెలుసు, ఈ చరిత్ర అంతా నాకు తెలుసు. పీపుల్ వర్స్ పార్టీ అంటే పరిటాల రవి వాళ్ళ ఫాదరు, వాళ్ళేమో రాయలసీమ, పరిటాల శ్రీరాములు, అదంతా రాయలసీమకు సంబంధించి. ఇక్కడ నేను పోయినప్పుడు నాకు తెలుసు కాబట్టి. ఇక్కడ నాయకత్వం వస్తారు తెలంగాణ ప్రాంతంలో. అక్కడికి అప్పుడు కొండపల్లి సీతారామయ్య ఉండే, సత్యమూర్తి ఉండే, ఇంకా చాలా మంది 69 ఉద్యమంలో పాల్గొన్నట్టు మావోయిస్ట్ ఉద్యమకారులంతా. ఇప్పుడు మావోయిస్టులు అంటారు, అప్పుడు పీపుల్స్ వార్ అంటారు. పీపుల్స్ వార్, ఓకే. పీపుల్స్ వారే మావోయిస్ట్ అయింది. ఆ విధంగా మేము అక్కడ పనిచేసి నాకు అప్పటికి 81, 82కే నేను అక్కడికి పోయినా కాబట్టి ఈయన చరిత్ర అంతా తెలుసు. చింతమడక ఈయన కొత్తగా చూసింది కాదు, అప్పుడే చూసిన, కాలినడకలో పోయి చూసిన నేను చింతమడక. మేము సిద్దిపేట నుంచి మొదలుకుంటే షామీర్పేట దాకా నడుచుకుంటూ తిరిగేది. సిద్దిపేట నుంచి షామీర్పేట, ఒక మధ్యలో కొమ్మరవెల్లి, ఇవన్నీ తిరుగుతుంది. అన్ని ఈ చింతమడక ఇక్కడ సార్ సిద్దిపేట దాటినా కన్నా చింతమడక దుబ్బాక దగ్గరకు ఉంటుంది. దుబ్బాక దగ్గర, ఓకే. అది కేసీఆర్ పుట్టిన ఊరు. పుట్టిందంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అక్కడ అక్కడ మానేరు డ్యామ్ దగ్గర ఏదైతే సిరిసిల్ల అవతల కామారెడ్డి సిరిసిల్ల మధ్యలో అక్కడైతే ఆ భూములు పోతే అక్కడి నుంచి ఇక్కడ చింతమడకకి వీళ్ళు వచ్చారు. వాళ్ళ స్వగ్రామం కాదు అది. కేసీఆర్ స్వగ్రామం ఎక్కడ సార్, పుట్టింది ఎక్కడ? అది ఆయనది మన ఈ మానేరు మీద కట్టిన డ్యామ్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళది వాళ్ళ స్వగ్రామం ఉండే, అక్కడ వాళ్ళ భూములు ఉండే, అక్కడ అమ్ముకొని ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ కొంత ఈ రావురూకలని, చింతమడకని ఒక 4-5 గ్రామాల్లో ఈ వెలమ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అక్కడ. ఓకే. శోభోదన బంధువులు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అంటే వీళ్ళు పెళ్లి కాకముందే వచ్చారు అనుకో. అక్కడ వీళ్ళు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు వాళ్ళ తరతరాల నుంచి చింతమడక కాదు వీళ్ళది. కొంతమంది శ్రీకాకుళం అంటారు కేసీఆర్ది, కొంతమంది బీహార్ నుంచి వచ్చిరంటారు. అది వెలమ కమ్యూనిటీ ఏదైతే ఉందో శ్రీకాకుళంలో, వెలమ విజయనగర సామ్రాజ్యంలో వీళ్ళు ఉండే. వీళ్ళు అప్పుడు విజయనగర సామ్రాజ్యం కదా అది. ఆ విజయనగర సామ్రాజ్య పరిధిలో వీళ్ళు వెలమలు అనేవాళ్ళు. ఈ సరే దాని చరిత్ర కాదు పెద్దదనుకో. అసలు వెలమ అనే పేరు ఎట్లొచ్చింది సార్ చెప్పాల్సింది. చాలా మంది 2 నిమిషాలు వెలమ అనే పేరు ఎట్లొచ్చింది సార్? వెలమ అనే పేరు వెలువేయబడ్డోడే వెలమైంది అని కూడా అంటారు. వెలువేయబడ్డోలే వెలమైంది అని ఇట్లా నానా రకాలుగా. అంటే మాల కూడా వెలిమలైనారు అన్నాడు కొంతమంది అంటారు. వెలువేయబడ్డోళ్ళని, చెడిపోయిన వాళ్ళని, వెలివేయబడ్డోళ్ళని, వెలేసిన మాలలు వెలమలైన అట్లని అంటారా సార్? సరిగా అది చరిత్ర ఒక్కొక్కది ఇప్పుడు రెడ్డకు ఓ రకంగా పేరు వచ్చింది, వెలమలకు ఓ రకం, చౌదరిలకు ఒక రకం, చౌదరిలకు, కాపులకు ఓ పేరు వచ్చింది. మళ్ళీ ఆంధ్ర కాపులకి తెలంగాణ అక్కడ ఆడ కాపులు అంటే ఇక్కడ మున్నూరు కాపు అంటారు. ఈ మున్నూరు కాపు ఎందుకు వచ్చిందో అదో చరిత్ర. ఇక అక్కడ మనం ఆంధ్రలో పోయి మున్నూరు కాపు అంటే వాళ్ళు చాలా చిన్నగా చూస్తారు. మున్నూరు కాపు అంటే చాలా చిన్నగా చూస్తారు, చాలా తక్కువ చూస్తారు. సరే వీళ్ళు మేము అంత ఒకటి అని వీళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు అనుకోరు. అయితే కేసీఆర్ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అన్నాడు కదా, సో ఆయన కూడా ఒక దళితుడే అన్న విధంగా ఏమన్నా అనుకుంటొచ్చా మైండ్ లో? ఎవరు నమ్మిండు దళిత ముఖ్యమంత్రి అంటే? ఎవరు నమ్మిండు చెప్పు? ఎవడన్నా నమ్మిండు? అది ఎందుకు వచ్చింది సార్, ఆ కామెంట్ ఎందుకు వచ్చింది? దళిత ముఖ్యమంత్రి చేస్తా అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చిండు కేసీఆర్? వాస్తవంగా చెప్పాలంటే అది ఆ రోజుల్లో నేను టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీఆర్పీ అనే తెలంగాణ రాష్ట్ర పార్టీ అని ఒకటి ఏర్పాటు చేసి దానికి ఒక దళితుని అధ్యక్షుని పెట్టాం. ఓకే. ఎప్పుడు 2003 ఆ ప్రాంతంలో, 2004 కంటే ముందు వచ్చేసారు మీరు. అప్పటికే పెట్టినాం, సంవత్సరంలో బయటకు వచ్చేసారు. పెట్టిన తర్వాత మరి అక్కడ
అధ్యక్షుని దళితులు పెట్టిండు కదా అని ఒక చర్చ జరిగింది అన్నట్టు. ఇక్కడ ఎందుకు ఉండొద్దు అయినప్పుడు అధ్యక్షుడేంద్ర ముఖ్యమంత్రి చేస్తా ఈ ఏకంగా మనం ముఖ్యమంత్రిని చేసుకుందాం. తెలంగాణ రాణి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రే దళితులైతాడు. ఈ అధ్యక్షుడు, ఈ సెక్రటరీలు, ఈ ఉపాధ్యక్షులు, ఈ చిన్న చిన్న ఎందుకు? ఆయన మాటలు ఎట్లుంటాయో తెలుసు కదా మనకి. మనం ఒకటి అడిగితే, మనం 10 రూపాయలు అడిగితే 10 రూపాయల 10 రూపాయలు అంటే సరిపోతాయి, పట్టు 100 రూపాయలు అని లేకున్నా ఉత్తగానే నేను ఇస్తా 1000 రూపాయలు అని అంటాడు అన్నట్టు. ఇచ్చేది లేదు, వచ్చేది లేదు. కడుపు నింపడానికి ఆ నిమిషానికి నోరు మోయించడానికి. కడుపు కూడా నిండదు, కడుపు నిండుతుంది నోరు మోయించడానికి. అట్లా ఆ విధమైనటువంటి పద్ధతుల్లో వచ్చింది. కానీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అది? దాన్ని ఎవడన్నా నిజమని నమ్మిండ? ఎవడో అమాయకుడు అత్యాశపరుడు నమ్మిండేమో. కానీ ఎవరు నమ్ముతాడు చెప్పు? ఎవడన్నా నమ్ముతాడా? నమ్మడానికి ఆస్కారం ఉందా? కాబట్టి ఇటువంటి అంటే మీరు అన్నట్టు రాజకీయ నాయకులు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, ప్రతి ఉద్యమాన్ని, ప్రతి పోరాటాన్ని, చావుని, బతుకుని, పుట్టుకని, అదే పెళ్ళిళ్ళు పండుగలు అవుతుంటేనే చీరల మన ఎమ్మెల్యేలు అందరూ చీరల ఫంక్షన్ అంటే పోతలేరు, ఏదో తొట్లేసిందంటే పోతలేరు. ఆడ పోతే 10 మంది కలుస్తారు, బాయ్ బాయ్ చెప్పొచ్చు, ముఖం చూపించుకోవచ్చు, ముఖ పరిచయం ఉంటుంది. ఇట్లా తయారైనాయి. కానీ ప్రజల సమస్యలు పరిష్కరిద్దాం, ప్రజల సమస్యలను అడ్రస్ చేద్దాం, ప్రజల సమస్యలతో ఉన్న ప్రజల్ని దగ్గరికి తీసుకుందాం అని ఎవడైనా ఆలోచిస్తాడా? ఓ స్కూల్ బాగు చేద్దాం, ఒక హాస్పిటల్ బాగు చేద్దాం, ఓ రోడ్డు మరమ్మతు చేద్దాం, మంచినీటి వసతి చేద్దాం, ఆ గ్రామాల్లో ఉన్న దివ్యాంగులకు ఏమైనా సాయం చేద్దాం, ఆ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు ఏదైనా సాయం చేద్దాం. కులాలకి కమ్యూనిటీ హాల్స్ ఇస్తుండ్రు. కానీ మొత్తం గ్రామానికి ఎవడైనా కమ్యూనిటీ హాల్ ఇస్తాడా? ఎవడైనా ఇస్తాడా? కులాలు విడిపోవాలా, ఉపకులాలు విడిపోవాలా, పంచాయతీలు ఉండాలా, ఘర్షణలు జరగాల, వాళ్ళు తనుక జావాలా, కుటుంబాలనే చీల్చుతున్నారు ఈ దుర్మార్గులు. అన్నదమ్ములే చీల్చిపడేస్తాండ్రు. తమ్ముని పిలిచి అన్న మీదమ్మ చెప్తారు, అన్నం పిలిచి తమ్ముని మీద చెప్తారు. మీ తమ్మునికి అంత ఆస్తి ఎందుకు రాని వీడే చెప్తాడు. మీ తమ్ముడు ఉద్యోగం చేస్తుంటే నువ్వు ఇక్కడ వ్యవసాయం చేసుడేదని వీడే చెప్తాడు. అవును, వీడే చేస్తాడు. అంత దుర్మార్గ రాజకీయాలు జరుగుతున్నప్పుడు రాజకీయాలు గట్లే ఉంటాయి. ప్రతి విషయాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తారు. కేసీఆర్ కూడా గట్టిగా చూసుకుంటాడు, దాంట్లో తప్పేం లేదు. అంటే ఆయన అట్లా చూడడం, అట్లా చేయడం అదేదో నేరం అని కూడా నేను అంటలేను. ఆయన పట్ల మనం ఎట్లుండాలి అనేది ఆలోచించుకోవాలి. ఒక రాజకీయ నాయకుడి పట్ల, ఒక కలెక్టర్ పట్ల మనం ఎట్లుండాలి? కలెక్టర్ కట్టనే ఉంటాడు, ఒక ఎస్ఐ కట్టనే ఉంటాడు. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు, ఆ డ్రెస్లో కూర్చున్నప్పుడు వాడి తమ్ముడు వచ్చినా, అన్న వచ్చినా, అయ్యి వచ్చినా, అక్క వచ్చినా, చెల్లెలు వచ్చినా వాడి మాట గట్టనే ఉంటుంది. ఆ కుర్చీ ఇచ్చే అహంకారం గట్టనే చేస్తుంది. వాడి చేతులు లాఠీ ఉందంటే ఆగనే ఆగడు. ఏ అంబేద్కర్ గారి వల్ల అయితే నాకు ఉద్యోగం వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటారు బయటికి అప్పుడప్పుడు. ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? ఎస్ఐ కానీ, సిఐ కానీ, లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు కానీ, వీళ్ళు ఎవడైనా దాన్ని అమలు చేస్తుండా? స్వార్థం. బయటకు వస్తే మళ్ళీ మంత్రులు అవుతారు, ప్రజాప్రతినిధులు అవుతాడు, రిజర్వేషన్ల కోటాలో ఎమ్మెల్యే సీటు కావాలా, మంత్రి కావాలా. మంత్రి అయిన తర్వాత ఎవరికి ఊడి అని చెప్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా బీసీ మంత్రులు ఉన్నారు, ఎస్సీ మంత్రులు ఉన్నారు, ఆదివాసీ మంత్రులు ఉన్నారు. ఎవరికి ఊడిగని చేస్తాడు? ఊడిగని చేస్తానా? నేను అందుకనే పదే చెప్తున్నా, పోలీసు చేతుల్లో ఉన్న లాఠీకి కులం లేదు, మతం లేదు. వాడు ఏ కులపోడైనా, ఏ మతమోడైనా వాడు ఖచ్చితంగా ప్రజలను హింసిస్తాడు. వారి చేతిలో ఉన్న తుపాకీ కులం లేదు. వాడి కులం ఉండొచ్చు, వ్యక్తి కులం ఉండొచ్చు, కానీ తుపాకీ కులం లేదు, వృత్తికి ఉండొద్దు అంటారు. కులం లేదు కదా. కాబట్టి వాడు ఆదివాసుని చంపుతాడు, దళితులు చంపుతున్నాడు, బహుజనులు చంపుతున్నాడు. వాడేమో చంపుతలేడా? ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అయ్యిండ్రు. వాళ్ళు ఏంటి ఆదివాసీల పరిస్థితి? ఆదివాసీ దేశంలో ఆదివాసీల జాతికి సంబంధించిన 3 బిడ్డలు 3 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ 3 రాష్ట్రాలకు ఆదివాసీ బిడ్డలు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏమైతుంది? ఏమైనా జరుగుతుందా? భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్కి ఏమైనా రక్షణ ఉందా? పేసా చట్టానికి రక్షణ ఉందా? జరిగే దాడులు, ఆర్థికంగా ఎదగకపోవడం అన్న అలాగే ఉన్నాయి.
అంతే. ఆడికి పోయిన తర్వాత అక్కడ అన్నీ మర్చిపోతారు. ఒక కలెక్టరు పేరుకి చెప్పుకుంటాడు, మా అయ్య కష్టం చేసిండు, మా అయ్య కూలీ చేసిండు, మా అయ్య ఫలానా పని చేసిండు, ఫలానా విధంగా నన్ను చదివించినట్టాడు. కానీ ఏ కష్టం చేసి అయితే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించిండో, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ట్యాక్సులు కడితే మీరు చదువుకోవడానికి కారకులైందో వాళ్ళ గురించి ఆలోచిస్తారా వీళ్ళు? ఒక్కనాడని ఆలోచిస్తారా? నరరూప రాక్షసులు లెక్క, హంతకులు లెక్క, విర్రవీగి అహంకారంతో మదమెక్కిన పులులు లెక్క, సింహాలు లెక్క ప్రజల మీద పడి చంపుతా ఉన్నారు వీళ్ళు. సరే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఆమె పార్టీ పెడతా అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు. ఇప్పుడు ఆమె పార్టీ పెట్టే అవకాశం ఇప్పుడు లేకపోయినా కూడా వచ్చే ఎన్నికల్లోపు, ఇప్పుడు జమిలీ ఎన్నికలు కూడా అంటున్నారు, ఆ లోపు ఆమెకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఏమైనా పార్టీ ఈ జాగృతిని కాస్త ఆమె జాగృతితో ఒక నాయకత్వం వహించి కొద్దిగా నాయకులను తయారు చేసుకుంటుంది, కార్యకర్తలను తయారు చేసుకుంటుంది. అంటే టీం కవితలాగా చాలామంది ఆమె కార్యక్రమాలకు వస్తున్నారు. రెగ్యులర్గా ఆమె పార్టీ ఆఫీస్లో మీడియా మిత్రులకు కానీ కార్యకర్తలకు కానీ ఎప్పటికప్పుడు ఆమె పిలిచి మాట్లాడడం, ఇవన్నీ కూడా సమావేశాలు జరుగుతున్నాయి. ఇదేమన్నా పార్టీగా తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే అన్న డిఎంకే లాగా ఇక్కడ బీఆర్ఎస్ కవిత సంబంధించి టీఆర్ఎస్ ఏమైనా అయ్యే అవకాశం ఉందా? అంటే మేము మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, వాళ్ళ కేటీఆర్ కవిత మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. ఇది పూర్తిగా ఆధిపత్య పోరే. దీంట్లో పేరుకి పైకి తెలంగాణ సమస్యల గురించి, ఉద్యమాల గురించి, పోరాటాల గురించి, ఉద్యమకాల గురించి, సామాజిక తెలంగాణ గురించి ఇంకా అనేక రకాల అంశాలను మాట్లాడొచ్చే కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది ఆధిపత్య పోరు. కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉంటాయి, రాజకీయ ఆధిపత్య పోరు ఉంటుంది. ఇది ఆస్తి తగాదాల కొట్లాట కాదు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు సరే మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి ఏమో ఆస్తి పంచాయతీ ద్వారా గొడవలు వచ్చినాయి. ఇక్కడ ఆస్తి పంచాయతీ పార్టీ పంచాయతీ, ఇక్కడ రాజకీయ ఆధిపత్య కొట్లాటలు ఇవి. ఈ రాజకీయ ఆధిపత్య కొట్లాటలో ఎక్కడైనా కాంప్రమైజ్ ఫార్ములా ఒకటి వచ్చింది అనుకో, ఏముండదు. అంతే, కాంప్రమైజ్ ఫార్ములా. ఆస్తి విషయంలోనే కాంప్రమైజ్ కాలేదు ఆంధ్రప్రదేశ్ విషయంలో. ఇక్కడ పార్టీ ఆధిపత్యం కోసం కదా సార్ కాంప్రమైజ్ ఎట్లా అవుతారు? షర్మిల అక్కడ పార్టీలు ఏం అడగలేదు, ఖాళీ ఆస్తులు అడిగింది. అంటే పార్టీలు ఆల్రెడీ పక్కకు పెట్టేసినారు. ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి సొంత తోడబుట్టిన చెల్లె కదా, ఆయన నెంబర్ 1 నెంబర్ 2 చెల్లికి ఇచ్చే ఒక అవకాశం ఉంటుంది కదా, ఎందుకు అట్లా పక్కకు పెట్టేసి మొత్తం? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి లాబీలు మెయింటైన్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి చెప్పేవాళ్ళు, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకునే విధానం కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల. ఇప్పుడు ఆయనకు కుటుంబం ఉంది, ఆయనకు భార్య, పిల్లలు, అత్త, మామ, లేకపోతే ఆయనకు కోటరీ ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఒక రకంగా ఉండొచ్చు, వీళ్ళు చెప్పేది ఒక రకంగా ఉండొచ్చు. ఈమె వస్తే ఈమె ప్రభావం, అంటే అనిల్ ప్రభావం, క్రిస్టియానిటీ ప్రభావం ఏమైనా మీద పడుతుంది అనుకున్నాడా? అంటే క్రిస్టియన్ ప్రభావం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనే అందరికి బహిర్గతంగా సార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉండదు కదా. ఇప్పుడు అనిల్ కుటుంబం, షర్మిల, భారతి కూడా ఆమె అసలు గుడిలోకి పోదు. ఒక రోజు ఉగాది రోజు సెట్ వేయించిండు, గుడికి సంబంధించిన సెట్ ఇంట్లోనే వేయించిండు, ఆమె రాదు టెంపుల్ కని. అదే అటువంటి ఏవైతే ఉన్నాయో మరి నాకేమన్నా ముద్ర పడుతుంది అని అనుకున్నాడా? కారణాలు అనేకం ఉండొచ్చు. ఆస్తుల విషయంలో ఏంటి సార్? ఆస్తుల విషయంలో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగానే ఉండే, చెల్లెకి మనం ఎన్నో సినిమాలు చూస్తాం, చెల్లికి ఎంత అంటే అంత రాసిస్తాం. చాలామంది అన్నలు కూడా ఉన్నారు చెల్లె కోసం ఏమన్నా చేద్దామనేది. తొడగొట్టింది దానికంటే ఇంకేముంటుంది సార్ ఎక్కువ. అలాంటిది ఎందుకో ఆ విధంగా చేసిండు ఆస్తులు. అంటే ఇక కారణాలు మనకి, లోతైన కారణాలు మనకు అర్థం కావు, తెలియదు కూడా. పైకి చెల్లెనే కదా ఇచ్చేది కదా ఆస్తి, ఎంత సమానంగా. ఈయన ఏమో అడిగిందో, ఏం కోరికలు కోరిందో, ఆయన ఏమి ఇస్తా అన్నాడో, ఈమె ఏమి దేనికి ఎందుకు దానికి తృప్తి పడలేదో ఇవన్నీ మనకు తెలియదు. కానీ మొత్తంగా అయితే ఒకటి, రాజకీయంగా ఆమెకి ఒక స్థానం కల్పించలేదనేది మొదట్లో ఉన్నటువంటి విషయం. అది మనకి 2019లో మొదట్లో కనపడ్డది. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు కష్టపడ్డది, చాలా రకాల కార్యక్రమాలు నిర్వహించింది. ఆయన లెక్కన ఈమె కూడా పాదయాత్రలు చేసింది, చాలా కష్టపడ్డది. కష్టపడలేదని కాదు. సరే, నేను అనుకోవడం, నాకు వేరే సన్నిహితులు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఒకటి ఈమె ఈ క్రిస్టియన్ బ్రాండ్ ఎక్కువ ఉన్నది, తల్లి వల్ల కావచ్చు, ఆమె వల్ల కావచ్చు, మరి ముఖ్యంగా అనిల్ వల్ల, వాళ్ళ భర్త అనిల్ వల్ల కావచ్చు, ఈ ముద్ర ఎక్కువ ఉంది. కాబట్టి
ఆ ముద్ర ఆంధ్రప్రదేశ్లో నష్టం చేస్తుంది అనే ఉద్దేశంతో ఆయన మొదట్లో అట్లా చేసిండని అంటారు. కానీ తర్వాత అది మొత్తంగా ఏమైపోయిందంటే గ్యాప్ పెరిగిపోయింది. ఆ గ్యాప్ పెరిగిపోయిన తర్వాత మళ్ళీ చివరికి వచ్చేసరికి ఆస్తి తగాదగా, ఆస్తులకు పంపకాల కొట్లాటగా మళ్ళీ మనకు వచ్చింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ వరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మాత్రం ఇప్పుడు ఇక్కడ తండ్రి ఉన్నాడు కాబట్టి అక్కడ తండ్రి లేడు కాబట్టి ఆస్తుల పంపకాలు ఇతర విషయాలు కూర్చోబెట్టి మాట్లాడి ఎవరికి వాళ్ళకి ఏదైనా చేయడానికి ఒక ఆస్కారం ఉండే అక్కడ లేదు కాబట్టి ఆ ప్రాబ్లం పెరిగిందని అన్నారు. ఇక్కడ కేసీఆర్ నేను అనుకోవడము ఆయన బతికే ఉన్నాడు కాబట్టి ఆయన ఆధీనంలో ఉన్నారు కాబట్టి ఈ ఆస్తి పంపకాలు ఆస్తి కొట్లాటలు అనేది ఇక్కడ పెద్దగా లేవు. నాకు తెలిసినంత వరకు ఆమె రాజకీయ ఆధిపత్యం కోసం నేను నెంబర్ 1నా నెంబర్ 2నా ఇది తేలాలి అంతే. ఇది తేలేదాకా నేను నా పోరాటం నాదే, నా ఉద్యమం నాదే, నా తిరుగుబాటు నాదే, నా నిరసన నాదే అన్న పద్ధతిలో ఆమె మొదలుపెట్టింది. సరే ఆమెకు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఆమెకి స్నేహితులు అనుకో, హితులు అనుకో, సన్నిహితులు అనుకో, లేకపోతే ఆమె భర్త వైపు నుంచి చెప్పేవాళ్ళు నువ్వేం తక్కువ, నీకు కేటీఆర్ ఏం చేసిండు, నీ తర్వాతనే వచ్చిండు కదా. వాస్తవం కేటీఆర్ వచ్చింది 2006లో, అవును, ఈమె వచ్చింది 2002లో. నువ్వు బతుకమ్మ కార్యక్రమాలు చేసినావు, జాగృతి కార్యక్రమాలు చేసినావు, ఆయన ఏం చేసిండు, అంత కుప్పలు చేస్తే కుప్పకాడొచ్చి కుప్ప కావిలి కూర్చున్నాడు, స్మార్ట్ వర్క్ అని ఆమెకు చెప్పేటోళ్ళు ఉండరంటవా? ఉంటారు కదా సార్, ఖచ్చితంగా ఉంటారు కదా. అట్లా అనేక రకాల మళ్ళా చూడు వీళ్ళందరూ తప్పులు చేస్తే వీళ్ళందరూ చేయకూడని తప్పులు చేస్తే కూడా వాళ్ళు జైలుకి పోలే, అరెస్ట్ కాలే, వాళ్ళ ఆరోపణలు లేవు, ఏది లేవు. నువ్వు మాత్రం జైలుకి పోయినావు, ఇట్లా పోయినావు, అట్లా పోయినావు, ఇదైంది అదైందని ఎట్లా. ఎప్పుడు కూడా ఏదో అంటారు శకుని పాత్ర భయంకరంగా ఉంటుందని. అవును సార్, చాలా భయంకరంగా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ తగాదాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం అందరూ అనుకున్నట్టు, మీడియా అనుకున్నట్టు, ఆమె అనుకున్నట్టు కూడా కాళేశ్వరం సమస్య రాకపోయి ఉంటే, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇట్లా జరగపోయి ఉంటే ఆమె తిరుగుబాటు బావుట ఇంకా వేరే విధంగా ఎగరవేస్తుండే ఖచ్చితంగా. కాళేశ్వరంలో కేసీఆర్కి నోటీసులు ఇవన్నీ రాకపోతే నేను అప్పుడే చెప్పిన. ఉంటారా సార్ ఉద్యమకారులు ఉంటారా, ఎంబడి ఉంటారా? కవిత ఎంబడి ఎందుకు ఉండరు? ఇప్పుడు ఉంటారు కదా సార్. ఇవన్నీ కూడా ఏంటంటే ఏది బెల్లం ఉన్న కాడ ఈగలు చేరుతాయి అన్నట్టు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది. తర్వాత అనేక రకాలైనటువంటి ఏ పనులు లేక చాలామంది యువకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మీడియా ఉంది, బుద్ధిజీవులు కూడా ఉన్నారు. మెదడుని నమ్ముకుంటున్నాడు, మెదడుని ఉపయోగించేటోడు ఉన్నాడు, అనేక రకాలు ఉన్నారు కదా మార్కెట్లో. చాలా మంది చాలా రకాల కాంగ్రెస్ అందరు అన్ని రకాల ఆర్టిస్టులే. ఏం దేనికి తక్కువ ఉంది? ఇప్పుడు చూస్తాం కదా, ఓ మీటింగ్ పెట్టాలంటే, ఓ పెళ్లి చేయాలంటే, ఓ కార్యక్రమం చేయాలంటే అన్ని నిమిషాల మీద అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. ఏదైనా అవుతుందా? ఒకప్పుడు ఏదైనా చేయాలంటే 2 నెలలు 3 నెలల నుంచి ప్రిపరేషన్ ఉండేది. ఇప్పుడు అంత అవసరమే లేదు. కుంభవర్షం ఉందంటే కూడా ఒక్క చుక్క పడకుండా చేసేటువంటి టెక్నాలజీ ఏర్పాట్లు వచ్చినాయి. ఏ మైదానంలో అయినా కూడా ఎక్కడ ఏం తక్కువైంది? అక్కడ కరెంటు లేని కాడ కూడా మొత్తం బ్రహ్మాండంగా జిగలు అనిపించే వెలుతుర్లలో కార్యక్రమాలు నిర్వహించుకునే టెక్నాలజీ వచ్చింది, అటువంటి మిషనరీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమంత పెద్ద సమస్య కాదు. పార్టీ పెడితే డబ్బుండి నినాదం బలంగా ఉండి, ఇప్పుడు ఆమె ఎత్తుకున్న నినాదం సామాజిక తెలంగాణ నినాదం, బలమైన నినాదం. ఇంకొకటి తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఉంది. ఈ 3 పార్టీలు ఏవి కూడా ఉందా సార్? పొలిటికల్ స్పేస్ ఉందా తెలంగాణలో? కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ బలంగా ఉంది, బీజేపీ ఇంకొక ప్రత్యామ్నాయంగా ఉంది. ఎట్లా చెప్తారు స్పేస్ ఉంది, వాక్యూమ్ ఉంది తెలంగాణలో అని? అంటే మీ ఆలోచన విధానం అంటే ఆకార పుష్టి ఏదో అంటారు చూడు, ఆకారానికి 3 పార్టీలు ఉన్నాయి. ఎవడు పని చేస్తాడు ప్రజల కోసం? ఎవడైనా పని చేస్తాడా? ఓకే, ఇప్పుడు ప్రభుత్వ తప్పుల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యల నాయకత్వం వహిస్తూ ఉండాలి ప్రతిపక్ష పార్టీలు. ఎక్కడైనా ఉన్నాయా? ఇథనాల్ ఫ్యాక్టరీల కోసం, ఇథనాల్ ఫ్యాక్టరీల వ్యతిరేక ఉద్యమాలు, పోరాటాలు దాదాపు గద్వాల జరిగినా, నిర్మల్లో జరిగినా, సిర్పూర్ కాకినాడలో జరిగినా ఏ ఒక్క పార్టీ కూడా నవ్వుపడ్డా?
పోడు భూముల కోసం, పోడు భూముల రక్షణ కోసం ఆదివాసీలు ఉద్యమాలు పోరాటాలు చేస్తుంటే ఎక్కడ కాగజ్ నగర్ నుంచి మొదలుకొని ఎక్కడ భద్రాచలం దాకా మొత్తం 3-4 జిల్లాల్లో పోరాటాలు చేస్తుంటే ఎవడైనా ఒక్క పార్టీడైనా పోయి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి మాట్లాడేటోడు ఉన్నాడా? ఇక్కడ హైదరాబాదులో నిరుద్యోగులు, పట్టభద్రులు, గ్రూప్ 1 వాళ్ళు, గ్రూప్ 2 వాళ్ళు ఉద్యమాలు పోరాటాలు చేస్తుంటే ఎవడైనా పోయి వాళ్ళకి అండగా ఉన్నాడా? ఏదో ముఖస్థుతి కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుడో లేకపోతే అన్ని రెడీ ఉంటే అక్కడ పోయి వేదిక మీద మైకులు అందుకొని మీడియా వాళ్ళ ముందు మాట్లాడు తప్ప ఇంకేమైనా చేస్తున్నారా? ఏ పార్టీ వాడు బీజేపీ వాడు చేస్తుండా, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా? సో ఆ విధంగా స్పేస్ ఉందంటారు ఇంకా. అరే ఇప్పటి వరకు జూన్ 12వ తారీఖు నాడు స్కూలు తెరిస్తే ఇవాళ ఎంత 25వ తారీఖు 13 రోజులైంది. 13 రోజుల వరకు ఇప్పటి వరకు వాళ్ళకి కనీసంగా పుస్తకాలు లేవు, బట్టలు ఇవ్వలేదు, హాస్టళ్ళు తెరవలేదు, వసతులు లేవు. పట్టించుకునేవాడెవడు, మాట్లాడేటోడెవడు? జూన్ నెల అంటే వ్యవసాయానికి ముఖ్యమైన రోజులు ఇవి, అవును, విద్యార్థులకు ముఖ్యమైన రోజులు ఇవి. అన్ని ఎంట్రన్స్లు ఇప్పుడే అవుతాయి, అన్ని కాలేజీలు ఇప్పుడే తెరుస్తారు, అన్ని స్కూళ్ళు ఇప్పుడే తెరుస్తారు. ఎవడైనా మాట్లాడుతాడా? ఎవడైనా కనీసం దాని గురించి మన క్యాబినెట్ జరిగింది, దాని మీద సమీక్ష జరిగిందా? క్యాబినెట్లో ఒక్క 5 నిమిషాలైనా విద్యారంగం గురించి, వ్యవసాయ రంగం గురించి ఒక్క 5 నిమిషాలని మాట్లాడిందా? మరి వర్షాలు పడతలేవు, రైతులేమో విత్తనాలు వేసుకున్నారు, మరి వాటి గురించి ఏందని ఒక్కడన్నా వ్యవసాయ మంత్రి ఇంకోడో మాట్లాడుతుండా? ఏం మాట్లాడుతున్నాడు? పేర్లు మార్చిండ్రు, ధరని తీసి భూమాత అన్నారు, రైతు బంధు తీసి రైతు భరోసా అన్నారు, టీఎస్ తీసి టీజీ అన్నారు, ఇంకో దాన్ని తీసి ఇంకోటి అన్నారు. కానీ ఏమన్నా ప్రజల బతుకుల్లో మార్పు వచ్చిందా? తెలంగాణ అంటే ఏంటిది? తెలంగాణ అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీ. తెలంగాణ అంటే ఉత్తగా ఏదో నినాదం కాదు అది. తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీ. ఆ బతుకులో ఏం మార్పు వచ్చింది? ప్రతిపక్ష పార్టీలు ఏమైనా కనీసం మాట్లాడుతున్నారా? బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? సార్ ఇప్పుడు కవిత పార్టీ కనుక రాజకీయ పార్టీని ప్రకటిస్తే ఉద్యమకారులు, బీఆర్ఎస్లో ఉద్యమకారులకు చోట్లేదు సార్, కొద్ది గొప్ప తప్పితే మిగతా వాళ్ళే ఉన్నారు. ఉద్యమకారులు, మీలాంటి ఉద్యమకారులు అందరూ బయట ఉండే కొట్లాడుతున్నారు. ఇంకా ఇప్పుడు ఉద్యమకారులందరూ కవిత వేదిక పైకి వచ్చి బీఆర్ఎస్ పైన, అంటే బీఆర్ఎస్లో ప్రజల్లో అనుకూలత ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో చూసుకుంటే, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఆల్టర్నేటివ్గా కవిత పార్టీలోకి మొత్తం ఉద్యమకారులు వచ్చి కవిత నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే మొత్తంగా అట్లా మనం చెప్పలేం, గంపగుత్తగా చెప్పలేం. కానీ సామాజిక తెలంగాణ అనే నినాదం ఏదైతే ఉందో అది కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్న ఈ 3 పార్టీల యొక్క వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు కావచ్చు, ప్రజల పట్ల వాళ్ళు బాధ్యత లేని వ్యవహారం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు. ఎప్పుడు కూడా ఎవరి కోసం ఆగరు ప్రజలు, ఎవ్వరి కోసం ఎవరు ఆగరు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సమస్యలు, వాటిన్నిటి గురించి ఇవాళ నేను లేకున్నా, మీరు లేకున్నా, ఇంకోవాళ్ళు లేకున్నా ఏదైనా ఆగుతుందా? అరే ప్రధానమంత్రులు చంపబడితేనే, చచ్చిపోతేనే ఏది ఆగుతలేదు? దేశం ఆగుతుందా? ముఖ్యమంత్రులు చచ్చిపోతే దేశాలు ఆగుతాయా? ముఖ్యమంత్రులు జైళ్ళలో పోతే పాలన ఏమైనా ఆగుతుందా? ఆగదు కదా. కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎవరి కోసం ఆగరు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ వాళ్ళు తోచిన మార్గంలో పోతూనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఒకవేళ కవితమ్మ గనుక నిజాయితీతోటి, నిబద్ధతతోటి, పట్టుదలతోటి ఆమె గనుక వస్తే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ కోసం కేసీఆర్ వచ్చినప్పుడు ఏమన్నా గొప్ప వ్యక్తా, గొప్ప పేరున్న వ్యక్తా, గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తా? నమ్మలే కదా సార్. అప్పుడు ప్రజలు తెలుసు, ప్రజలు నమ్మలే. ప్రజలు తెలంగాణ వాదాన్ని నమ్మిండ్రు, నినాదాన్ని నమ్మిండ్రు, రాష్ట్ర సాధన లక్ష్యాన్ని నమ్మిండ్రు. కానీ వ్యక్తులు నమ్మరు. వ్యక్తులు ఎప్పుడు ముఖ్యం కాదు. రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పోడా? 4 పార్టీలు మారినోడు, అక్కడ తిరిగి వచ్చినోడు, ఓటు నేటు కేసులు జైలుకు పోయినోడు, ఆయన ఏమైనా గొప్ప వ్యక్తా? అట్లేం చూడరు. వీడు గొప్పోడా, వీడు దంగన, లంగన, లఫంగ, వీడు మోసగాడు, ఇవన్నీ చూడడు. వాడు ఆ పూటకి ఆ అవసరానికి వాడు ఉపయోగపడతాడా లేదా చూస్తారు. ఇప్పుడు ప్రజలు ఏదో శాస్త్రం చెప్తారు చూడు, బాయిలో ఉన్నారు, బాయిలో ఉన్నవానికి గడపారైనా మంచిదే, గడ్డిపోసైనా మంచిదే. అవును, ఏదైనా దాన్ని పట్టుకొని బయటికి రావాలని చూస్తారు, అంతే కదా. నాకు పడవ రావాలా,
బోట్ రావాలా, వస్తేనే నేను దాంట్లోంచి బయటకు వస్తా, ఇవన్నీ ఆలోచించరు. ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్లో ఎవడైనా దూకుతాడు, లేకపోతే పడిపోతాడు, వాడు ఏమనుకుంటాడు? చాలా బ్రహ్మాండంగా బోట్ రావాలా, బోటు నడిపేటోడు రావాలని చూస్తాడా? ఏదో ఒక రకంగా ఒడ్డుకు చేరుకోవాలని చూస్తాడు. ప్రజలు ఇవాళ అనేక సమస్యల్లో ఉన్నారు, అనేక రకాల బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరో ఒకరు ఏ రాయి అయితే పనులు కూడా కొట్టడానికి అంటారు కదా, అట్లా వీళ్ళని ఈ పార్టీలను చూస్తారు కానీ దీంట్లో ఉన్న వాళ్ళు గొప్పోళ్ళు, చాలా గొప్పోళ్ళు, చాలా మంచోళ్ళు. సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ కవిత పార్టీ పెడితే? అంటే ఆమె యొక్క ఆమె పోరాడుతుంది, పోరాట పటిమైతే ఆమెకు ఉంది గ్రౌండ్ లెవెల్లో. రోజు ఇప్పుడు చూస్తే ఇట్లా చేస్తే ఏమవుతుంది, అట్లా చేస్తే అంతే, ధర్నాలు గిరణాల వల్ల కాదు, వీటి వల్ల ఏమవుతుంది? పాదయాత్ర చేస్తే ఎప్పుడు కూడా పెద్దోళ్ళు ఏం చెప్తారంటే, బిడ్డ రొడ్డ కొట్టుడు కొట్టకురా అని చెప్తారు. ఏంటి సార్? రొడ్డ కొట్టుడు కొట్టకురా, రొడ్డ కొట్టుడు కొడితే బుడ్డ దిగుతుందిరా అంటారు. ఏ పని చేసినా కానీ ఒక పద్ధతి ప్రకారం చేయాలి. నాకు లేచింది నేను ఇక దూకుతా అంటే నడవదు అట్లా. ఎప్పుడు కూడా ప్రకృతి చాలా గొప్పది, ప్రజలు చాలా గొప్పోళ్ళు. సమయ సందర్భాలను చూసుకుంటూ దాన్ని బట్టి ఎప్పుడు ఏది మాట్లాడాలా, ఏది చేయాలా, ఇవన్నీ ప్రజలు చాలా సూక్ష్మంగా చూస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రజలకి ఏం తెలియదు, పిచ్చోళ్ళు, వాడు ఏమున్నదా ఓటేసేనాడు 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే వాడు ఓటేస్తాడు, లేకపోతే ఇంకేదో చేస్తాడు అనుకుంటారు. కానీ అట్లా కాదు. మనం కేసీఆర్ డబ్బు లేక ఓడిపోయిందా? వ్యతిరేకత అంతే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కవితమ్మ ఫస్ట్ తనని తాను నిరూపించుకోవాలి. మీరు దగ్గర నుంచి చూసినారు కవిత, మీరు చూసిన కవిత ఏంటి సార్? అంటే ఒక రకం ఆమె అయితే వ్యక్తిగతంగా కొద్ది మొండిది, చాలా మొండిది. కవిత మొండిది, అయ్యే చెప్తుంటాడు. అలా డాడీ మాట వింటదా, కేసీఆర్ మాట వింటదా? ఆమె మన గుడ్ మార్నింగ్ డాడీ అంటే నువ్వు ఆగమ్మా అని అన్నాడని చెప్పి వార్తలు బయటకు వచ్చినాయి, మీరు కూడా చూసిండొచ్చు. అని ఉంటాడు కావచ్చు, ఏముంటుంది ఫ్రస్ట్రేషన్ అని ఉంటుంది, ఏముంటుంది ఆయన ఏజెండా ఆయనకు ఉంటుంది. బయటికి చూడట్లా అనొచ్చు, లోపల చూసి మళ్ళా బాగున్నావని ఫోన్ చేసుకోవచ్చు, ఏముంటుంది ఆడ. కవిత కేసీఆర్ మాట కూడా ఈయనది మొండి, అంటే ఆమె ఇనే వింటది. ఓకే, ఏ దినాల్లో ఆమె డిసైడ్ చేసుకుంటది. ఓకే, అంతేగాని ఏమో చెప్తుంటది. కేటీఆర్ తో ఎట్లుంటది సార్ ఆమె? కవిత ఎట్లుంటుండే అప్పుడు? కేటీఆర్కి అదే రాజకీయ ఆధిపత్య పోరు అప్పుడు సార్, అప్పుడు బాగానే ఉండేది. అప్పుడు అన్నా చెల్లెలే కదా. అంటే ఏదున్నా కానీ కవితమ్మ తన ఎజెండాలోనే తను పనిచేస్తుంది, తను ఎంచుకున్న మార్గంలోనే తను పనిచేస్తుంది, తను నిర్ణయించుకున్న పద్ధతుల్లోనే పనిచేస్తుంది. ఇక వీడు చెప్తుంటాడు, వాడు చెప్తుంటాడు, ఎవడు చెప్తుంది, అంతా అవుతుంది. సార్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే, ఫోన్ ట్యాపింగ్లో ఏం సార్ పరిస్థితి? ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు మొత్తం డీజీపీ చెప్పినట్టే చేసిన అని అంటుండు. ఇప్పుడు చూసుకుంటే కేటీఆర్ పేరు బయటకు వస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఏం జరగబోతుంది అంటారు ఫోన్ ట్యాపింగ్లో? అంటే ఇప్పుడు మనం అందరం కూడా కేటీఆర్ ఆ శాఖ మంత్రి కాదు, హోమ్ మినిస్టర్ కాదు, లేకపోతే ఎక్కడ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఉండవు. డీజీపీ కంటే పై అధికారి కాబట్టి ఎవరికి ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న ప్రభాకర్ రావుకి అల్టిమేట్గా రాష్ట్రానికి పోలీస్ బాస్ అంటే ఎవరు? డీజీపీ కదా. కాబట్టి ఆ రకంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఖచ్చితంగా దాని బాధ్యత ఉండొచ్చు అనేది అనుకుంటారు. ఎందుకంటే హైరార్కీ అట్లా ఉంటుంది కాబట్టి. ఇక్కడ కేటీఆర్ చెప్పిండని వాళ్ళు చెప్పే ఉండొచ్చు, చెప్పే ఉంటాడు, చెప్పలేదని నాన్న చెప్పే ఉండొచ్చు. కానీ ఆధారాలు ఏంటి? చట్టానికి కావాల్సింది, న్యాయస్థానాలకు కావాల్సింది ఆధారాలు కావాలా? నోటి మాట చెల్లదు. నోటి మాట ఏం చెల్తుంది? ఒకవేళ ప్రభాకర్ రావు ఈరోజు చెప్పిండని అన్నా కానీ దానికి ఎవిడెన్స్ చూపించాలి. ఆయన కొత్తగా చెప్తే నడవదు అది. కేటీఆర్ నాకు చెప్తేనే నేను చేసిన అని ఈరోజు ఒకవేళ ఆయన దీంట్లోంచి బయటపడడానికో, లేకపోతే ఈ ప్రభుత్వం మెప్పు పొందడానికో, లేకపోతే ఇంకా వేరే ప్రయోజనాలను ఆశించేదని చెప్పినా దానికి ఆధారాలు ఏంటి? డీజీపీ కంటే ఆయన సుపీరియర్ కాబట్టి, ఆయన బాస్ కాబట్టి దానికి లింక్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మనం చేయాలంటే లింకు కావాలా? లింకు కాని పనులు మనం చెప్తే కూడా ఎవరు నమ్ముతాడు? ఏదో అంటారు చూడు, తలకి కాలికి వేసి కట్టలు ఎవరా నువ్వు అని అంటారు చూడు, అట్లా ఉంటుంది. ఏదైనా లింకు ఏర్పడాలి కదా. లింక్ ఏర్పడాలంటే ఎట్లా చేస్తాడు? పైకి మనం వాస్తవంగా కూడా కేటీఆర్ చెప్పే ఉంటాడు, దాంట్లో ఏం అనుమానం లేదు, లేకపోతే అబద్ధం కూడా కాదు. కానీ ఎవిడెన్స్ ఏది? అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సరే ఇది జరుగుతుంది,
మీడియాలో మాట్లాడుకుంటున్నాం, హెడ్లైన్స్లో వస్తున్నది, బ్రేకింగ్లో వస్తున్నది, ఏదో జరుగుతుంది అనుకుందాం, ఇంకో 15 రోజులు జరుగుతుంది, లేకపోతే నెల జరుగుతుంది అనుకుందాం. అంతిమంగా ఏంటిది? అంతిమంగా ఏంటిది? బయటపడే అవకాశం ఉందా సార్ ఆధారాలు? ఇలాగే కేసు క్లోజ్ అయిపోతుందా? ఏముంటాయి ఆధారాలు? ఏముంటాయి చెప్పారు? అంటే నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి అనుకో, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు మొదలు పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తలేదా అని అడుగుతూనే ఉన్నారు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? నాయకులు అందరు చేయొచ్చా సార్? అంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నది అనుకోండి, అరే నా ఫోను 2019 నుంచి 2020 నుంచి నా ఫోన్ ట్యాప్ అయిందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు, బీఆర్ఎస్ నాయకులే చెప్పిండ్రు, పోలీసులు. ఇప్పుడు ఏ టెక్నాలజీ అయితే ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నారో, ట్రైనింగ్ పోయి వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, దాంట్లో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళే నాకు చెప్పిండ్రు నీ ఫోన్ ట్యాప్ అవుతుందని. అవుతుంది కాదనే ఉన్నది ఆడ. ఇప్పుడు కాదా? ఇప్పుడు అయితే లేదా నా ఫోన్ ట్యాపింగ్? ఇప్పుడు కూడా అయితేనే ఉన్నది. అవుతుంది. ఎందుకు సార్? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు నేరము, లేకపోతే దేశద్రోహం, మన్ను మచ్చాడు మాట్లాడేటోళ్ళకు కూడా ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగం వ్యతిరేకమని మాట్లాడేటోళ్ళకు కూడా, నైతికం మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు కూడా ఫోన్లు ట్యాప్ అయితేనే ఉన్నాయి. ఇప్పుడు మా అయితలేవా? కాదు అయితలేవని చెప్పమనండి ఇంటెలిజెన్స్ వాళ్ళని, ఎస్ఐబి వాళ్ళని చెప్పమనండి, టాస్క్ ఫోర్స్ వాళ్ళని చెప్పమనండి. రేవంత్ రెడ్డి గారు, మీరు మా ఫోన్లు ట్యాప్ అయితలేవని మీరు చెప్పండి చూద్దాం, నీ అధికారులతో చెప్పి చూద్దాం. అంటే కవిత ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉద్యమకారులుగా చెప్పబడే వాళ్ళు, తెలంగాణ పిచ్చోలుగా చెప్పబడే వాళ్ళు, లేకపోతే ప్రజాస్వామ్యం కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి అని మాట్లాడే వాళ్ళు, ఉద్యమాలు చేసేవాళ్ళు ఫోన్లు ట్యాప్ అయితేనే ఉన్నాయి. అయితలేవని ఎట్లా చెప్తావు? కాబట్టి ఇప్పుడు కేంద్రంలో వీళ్ళు ఇంత మాట్లాడుతూ ఉన్నారు, అమిత్ షా మోడీలు ఫోన్లు చేస్తలేరా, ట్యాపింగ్ చేస్తలేరా? చెప్పమని చూద్దాం. ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా చేయొచ్చా సార్? వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎవరిని నమ్ముతాడు చెప్పు? రేవంత్ రెడ్డి మంత్రులు నమ్ముతాడా? మంత్రులు రేవంత్ రెడ్డి నమ్ముతారా? ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు నమ్ముతాడా? ఎవరిని నమ్ముతాడు ఇక్కడ? అదొక దొంగల కూటమి ఇది. అలీబాబా 40 దొంగల లెక్క, అదొక దొంగల చరిత్ర ఇది. ఎవరిని నమ్ముతాడు చెప్పు? ఎవరి మీద నమ్మకం లేదు. ఎవరిని నమ్ముతాడా చెప్పు? భయం ఎందుకు సార్? అంత అభద్రత. వీళ్ళంత పిరికి పందలు ఇంకోడు ఉండడు. వీళ్ళంత పిరికి పందలు, వీళ్ళంతా ఎంత పిరికి పందలో మాకు తెలుసు కదా, మేము దగ్గరుండి చూసేది కదా, వీళ్ళందరూ చూస్తాం కదా. ఓకే, వీళ్ళ శక్తి ఏంది, వీళ్ళ యుక్తి ఏంది, వీళ్ళ తెలివితేటలు ఏంటి అని మేము దగ్గరుండి చూసే కదా రాజకీయ నాయకులని. ఉత్తదే వీళ్ళు చిన్న కష్టం వస్తే, ఆపద వస్తే తట్టుకుంటారా వీళ్ళు? చిన్న సమస్య వచ్చిందంటే గిలగిల కొట్టుకుంటారు వీళ్ళు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది అదేమి కొత్తది కాదు. ఇది టెలిఫోన్ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి కేసీఆర్ మాకు ఎప్పుడు చెప్పేటోడు, మీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడల్లా కూడా. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లే, అప్పటికి ఇంకా మొబైల్ రాలే. 99లో అనేది అప్పుడు రికార్డింగ్ చేసేది. ఓకే. అయితే మొన్నటి ప్రభాకర్ రావు నాయకత్వంలో జరిగిన పెద్ద విషయం ఏంటంటే, మామూలుగా డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అంటాం కదా, డిఓటి ద్వారా బిఎస్ఎన్ఎల్ అంటాం కదా, బిఎస్ఎన్ఎల్ ద్వారా ఎక్స్చేంజ్లలో ఫోన్లని మనం వాళ్ళకి ఇట్లా వాళ్ళు కొన్ని అబ్జర్వేషన్లు పెట్టేటువంటివి ఉన్నాయి, ఆడ రికార్డింగ్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి, మనం చూసి నాకు అన్నీ తెలుసాయి. అయితే ల్యాండ్లైన్లు ఫోన్లు ఉన్నప్పుడు ఏంటంటే రికార్డింగ్ చేసేది. ఓకే. ఎవరు రికార్డింగ్ చేసేది? డిఓటి ద్వారా చేయించేది. ఓకే. ప్రభుత్వాలు అప్పటి నుంచే చేసేది. దాని తర్వాత ఏమొచ్చినాయి, పేజర్లు వచ్చినాయి. ఈ సెల్ ఫోన్ల కంటే ముందు పేజర్లు వచ్చినాయి. పేజర్లను కూడా నేను కేసీఆర్తో పరిచయం అయినప్పుడు పేజర్లే వాడేది మేము. ఎప్పుడు చెప్పేది మెసేజ్ వస్తుంది దాంట్లో. ఇప్పుడు మన వాట్సాప్ లో ఎట్లయితే మెసేజ్ వచ్చిందో అట్లే వస్తుంది, అంతే. లేకపోతే ఇంకేదో మెసేజ్ కూడా పెట్టవచ్చు. ఐ వాంట్ టు మీట్ యూ, లేకపోతే సో అండ్ సో కాల్ చేయాలి, అంతే. కాల్ రాదు, పేజర్లో మెసేజ్ వచ్చినప్పుడు మీరే కాల్ చేస్తుండే, ఇంకా కాల్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా విషయం ఉందనుకో, వీఆర్ మీటింగ్ సమ్ ప్లేస్ అంటే చాలు, మెసేజ్ వచ్చింది అక్కడ కలుసుకుంటారు, అలాగే కలుస్తారు, అంతే. అది పేజర్ టెక్నాలజీ ఉన్నప్పుడు అట్టుండే. తర్వాత ఇక అదే ఫస్ట్ ఏదో ఇప్పుడు డబ్బా ఫోన్లు అంటాం కదా,
అవి వచ్చినాయి. ఇక దాని తర్వాత ఇగో అన్ని చిన్న రకాల ఫోన్ ఫోన్లు నుంచి వచ్చినాయి. టచ్ ఫోన్ల నుంచి ఎన్నెన్నో వచ్చినాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు. అన్నీ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు అయితే ఈ టెలికమ్యూనికేషన్ ద్వారా ఫోన్లని ట్యాప్ చేయడం అనేది, అబ్జర్వేషన్లో పెట్టడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నదే, మొదటి నుంచి ఉన్నదే. ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నదే ఇది. అయితే ఇక్కడ జరిగిన ప్రధానమైనటువంటిది ఏంటంటే, వీళ్ళు డివోటీని కాదని, అంటే బిఎస్ఎన్ఎల్ని కాదని, వీళ్ళు ఏం చేసిందంటే ఇజ్రాయెల్ నుంచి ఒక టెక్నాలజీ తెప్పించి, ఆ టెక్నాలజీని తెప్పించే ముందు ఇక్కడి నుంచి కొంతమంది ఈ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్లు లేకపోతే ఆ సిబ్బందినో ఇజ్రాయెల్ పంపించి అక్కడ మొత్తం ట్రైనింగు సుమారు దగ్గర 45 రోజులు ఆ ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి ఇది మొత్తంగా కూడా గవర్నమెంట్ అకౌంట్లో ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టలే. ₹1,00,00,000 ఖర్చు పెట్టిందంతా కూడా ప్రైవేట్ డబ్బులే. ఆ డబ్బులతోటి ఆ టెక్నాలజీ తీసుకొచ్చి వేరే ప్రాంతంలో పెట్టి అక్కడి నుంచి వీళ్ళు ఆపరేషన్ చేశారు అన్నట్టు. ఇది ఈరోజు పెద్ద విషయం. అది దాన్ని ఎవడు మాట్లాడతలేడు, దాన్ని ఎవడు చర్చిస్తలేడు, దాని గురించి ఎవడు ఇప్పుడు ప్రస్తావిస్తలేడు. టెలిఫోన్ ట్యాపింగ్లు కానీ ఆ ఫోన్లను అబ్జర్వేషన్లు పెట్టడం అనేది చాలా మామూలే. ఇప్పుడైతే నక్సల్ కారిడార్ అంటాం, రెడ్ కారిడార్లో కొన్ని వందల మంది దాని మీదనే పనిచేస్తుంటారు. ఐబీ వాళ్ళు కావచ్చు, ఎస్ఐబి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ కావచ్చు, సెంట్రల్ ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు దాని మీదనే కొన్ని వందల మంది పోలీసు వాళ్ళు దాని మీదనే పనిచేస్తుంటారు. ఇక వాళ్ళ డ్యూటీ అదే. పొద్దున్న లేస్తే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కనుక ఆ పాయింట్లలో పోయి పనిచేస్తారు కదా, ఇక వీళ్ళకి ఒక్కొక్క ఎక్స్చేంజ్ పరిధిలో ఉన్నటువంటి ఫోన్లన్నీ అబ్జర్వేషన్ చేయడమే వాళ్ళ డ్యూటీ, వాళ్ళ పని అదిగా. ఇది అంతటా జరుగుతూనే ఉంటుంది, ఇదేం కొత్తగా. కాకపోతే ఇక్కడ తెలంగాణ వరకు వచ్చినప్పుడు ఏంటంటే ఒక ప్యారలల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు ప్రభాకర్ రావు నాయకత్వంలో. అది ఇవాళ ప్రమాదకరమైన విషయం, ఇది చర్చనీయాంశమైన విషయం. ఇది ఫోన్ ట్యాపింగ్లో మొత్తంగా మాట్లాడుకోవాల్సింది అది అనైతికమా, రాజ్యాంగ వ్యతిరేకమా, ఇంకా ఇతరత్ర ఏదైతే మాట్లాడుతున్నారో, వాడు సొంత టెక్నాలజీ తీసుకొచ్చి వాడు ఎక్కడో ప్రైవేట్ బిల్డింగ్లలో పెట్టి వాడు ఏదో చేసిండు. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎక్స్చేంజ్ల ద్వారానే, టెలిఫోన్ ఎక్స్చేంజ్ల ద్వారానే, లేకపోతే టెలిఫోన్ టవర్స్ ఉంటాయి కదా, ప్రతి టవర్ ఎక్కడో కనెక్ట్ అయి ఉంటుంది, దాని ద్వారానే వీళ్ళు ఫోన్లన్నీ అబ్జర్వేషన్లు పెట్టిండ్రు. సో ఫోన్ ట్యాపింగ్ విషయాలు బయటికి రావచ్చు, రాకపోవచ్చు. కేటీఆర్ ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ లో? ఏముంటది, ఏముండదు. ఏమైతే చెప్పు, దీంట్లో ఏమైతే ఏమి ఆధారాలు ఏమున్నాయి చెప్పు. ఓకే, ఏమైనా ఆధారాలు? ఈ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయి అని కూడా మాట్లాడినారు కదా, దాని గురించి. అదే ఇప్పుడు అవన్నీ కూడా ఏంటంటే అవన్నీ వాస్తవాలే, దాంట్లో ఏమీ అబద్ధాలు కాదు. కానీ ఇవన్నీ నువ్వు ఏదో అంటావు చూడు, కొండందు ఎలుకని పట్టినట్టు అయింది. కానీ ఏం చేస్తావు చెప్పు. ఏమన్నా అసలు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి ఉపయోగపడే అంశం ఏమన్నా ఉందా దీంట్లో? పరిచి నా కొడుకులంతా తనకదత్తాను మనకేందిరా అని రైతులు అనుకుంటారు, కూలీలు అనుకుంటారు, ఆదివాసీలు అనుకుంటారు, గిరిజనులు అనుకుంటారు, దళితులు అనుకుంటారు. ఏందిరా పరిచినో నా కొడుకులు తిన్నదరగక బలుపు ఎక్కి కొవ్వు ఎక్కువయ్యి డబ్బులు ఎక్కువయ్యి తనకదత్తాను మనకేందిరా అని. మనకు కావాల్సింది ఏంటిది? వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు వ్యవసాయ కాలం, రైతుల కాలం, వాళ్ళకి ఇత్తనాలు కావాలా. వీడు ఏడబడి సత్తేంది వీడు. ఓకే, కేటీఆర్ జైలుకు పోతే ఏమన్నా తెలంగాణకి ఏమైనా నష్టమా? మీకేమైనా నష్టమా? నాకేమైనా నష్టమా? ఎవరికైనా నష్టమా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పట్టించుకుంటలేదు, మనం ఎందుకు మాట్లాడుకోవాలి అసలు? సార్ కాళేశ్వరం సంబంధించి, కాళేశ్వరంలో మీకు తెలిసి ఏమైనా అవినీతి జరిగిందా సార్? ఎందుకు జరగదు? జరిగింది. ఓపెన్ సీక్రెటే. ఇలా ఏ పని జరగాలన్నా కానీ, ఏ పని, ₹1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కదా సార్ అది? 1,32,000 కోట్ల ప్రాజెక్టు మొత్తం డబ్బులు డ్రా అయింది. మొత్తంగా దాని మీద డబ్బులు డ్రా అయింది ట్రెజరీ ద్వారా. 1,32,000 కోట్ల రూపాయలు డ్రా అయినాయి. దాంట్లో సరే వీళ్ళందరూ ఏదేదో పిచ్చి పిచ్చిగా 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, దిక్కుమాలిన వాళ్ళు గది కూడా తెలియదు వీళ్ళకి. ఎవడైనా మనం మాట్లాడితే నమ్మశక్యంగా ఉండాలి. 1,30,000, ఈ 1,32,000 కూడా తర్వాత వచ్చినాయి. వీడు మాట్లాడే నాటికి 1,32,000 కూడా లేదు. వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి మాట్లాడే నాటికి, ఈ అమిత్ షా మోడీలు ఏటీఎం అని మాట్లాడే నాటికి, ఆ రోజుకి 92,000 కోట్లే డ్రా అయింది డబ్బులు.
ట్రెజరీ ద్వారా ఎట్లా ప్రధానమంత్రి ఎట్లా హోంమంత్రి దిక్కుమాలిన వాళ్ళు, అరే నీకు డబ్బులే డ్రాగాలే, 1,00,000 కోట్లు డ్రా అయితే కదా అవినీతి మనం కనీసం చెప్పడానికి. ఆయన ఉంటుంది ఆ రౌండ్ ఫిగర్ చేసినట్టు సార్ దాన్ని. ఎట్లా చేస్తావు, ఎట్లా చేస్తావు? విమర్శల కోసం టార్గెట్. అరే విమర్శ కోసం గట్ట మాట్లాడేనా? విమర్శ కోసం మాట్లాడతావా? నాకు తెలిసి ఖచ్చితంగా 15-20% జరిగి ఉంటుంది. అంతేనా సార్? ఇలా ఇప్పుడు చూడన్నా మనం రోజువారీ చూస్తాను, 30 ఏళ్ళు 35 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో నిజాయితీగా పనిచేసినోని కూడా వాడు పెన్షన్ రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ కోసం వాడు తిరిగి వాని కాలు తిరిగితే కూడా లంచం ఇయ్యంది వానికి పెన్షన్ డబ్బులు వస్తలేవు. ఇక్కడ వస్తాయా? మెగా కృష్ణారెడ్డిని తీసుకుపోయి తొండలెక్కించి రోకల బండలు ఎక్కిస్తే మొత్తం చెప్తాడు. అది చేయమని చూద్దాం. ఈ ప్రభుత్వంలో కూడా ఉండదు కదా సార్ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి. అదే రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద విచారణ, దానికి ఇంత జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, ఇంత తతంగం, ఇంత అవసరమే లేదు. మెగా కృష్ణారెడ్డిని తీసుకెళ్ళి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒక రూములు వేసి 1 గంట చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఫస్ట్ బెదిరిస్తే చాలు మొత్తం చెప్తాడు. అప్పటికి చెప్పలేదనుకో రోకల బండలు ఎక్కి 3rd డిగ్రీ పెట్టు మామూలుని. అరే వాడు చిన్నగా పిట్ ప్యాకెటర్ని, వాడు తిండికి లేక, ఆకలి కోసము, ఆకలి తట్టుకోలేక, బతకలేక చచ్చిపోతాడు తెలిసి ఏదో చిన్న దొంగతనాలు చేస్తే వాడిని తీసుకుపోయి రోకల బండలు ఎక్కిస్తారు, 3rd డిగ్రీలు పెడతారు, తొండలు ఎక్కిస్తారు. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదని దోచుకున్నటువంటి, నాశనం చేసినటువంటి, అస్తవ్యస్తం చేసినటువంటి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు తొండలు ఎక్కియారు? ఎందుకు రోకల బండలు ఎక్కియారు? ఎందుకు ఎక్కారు? దీనికడ పెద్ద విచారణట, జడ్జిలట, దీనికి ముహూర్తాలు పెట్టి పిలవాలట, దానికి రాజభోగాలట, పోలీసు రక్షణ అట. ఇంత ఖర్చా దీనికి? ఈ కాళేశ్వరం విచారణ పేరుతోటి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మొన్న కేసీఆర్ వచ్చిందంటే 1000 మంది పైన పోలీసు వాళ్ళు వస్తే ఒక్కరోజు 1000 మంది పోలీసులు ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు? అంతే కదా సార్. మరి ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి ఏం చేస్తారు, ఏం సాధిస్తారు? అరే డబ్బులు ఇచ్చినోడు ఆడున్నాడు, అని తీసుకొచ్చి ఏ రకంగా చెప్పలేవా? టెక్నాలజీ చాలా ఉంది కదా, గొప్ప టెక్నాలజీ ఉంది కదా. ఎస్ఐబి ఏం చేస్తున్నది, ఐబి ఏం చేస్తున్నది, సిబిఐ ఏం చేస్తున్నది? ఇప్పటికైనా అమిత్ షా మోడీలకి డబ్బులు ఇస్తే, బీఫ్ కేసులు ఇస్తే, సంచులు ఇస్తే అవి తీసుకోవాలా? మెగా కృష్ణారెడ్డి బుద్ధిమంతుడు, గొప్పోడు, ప్రపంచ సుందరి, ఆయన భార్య ప్రపంచ సుందరి. మెగా కృష్ణారెడ్డికి సంబంధించి ఎందుకు సార్ మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎందుకు ఆయనకు కాంట్రాక్ట్లు ఇస్తుంది ప్రభుత్వాలు? ఈ మారిన ప్రభుత్వం కూడా ఏం లేదు, ఇదే కారణం. ఆయన అయితే హోల్సేల్గా డబ్బులు ఇస్తాడు కాబట్టి, ఇచ్చి కూడా చెప్పాడు కాబట్టి, నమ్మకస్తుడు కాబట్టి ఇస్తాడు. ఎందుకు ఇయ్యాడు? ఎవడైనా నమ్మకస్తునే చూసుకుంటారు కదా. వాడు అందరికీ నమ్మకస్తుడే. కాంగ్రెస్ వాళ్ళకి నమ్మకస్తుడే, బీజేపీ వాళ్ళకి నమ్మకస్తుడే, బీఆర్ఎస్ వాళ్ళకి నమ్మకస్తుడే. ఆంధ్ర వ్యక్తి కదా మెగా కృష్ణారెడ్డి. ఆంధ్ర అయితేంది, ఫారిన్ అయితేంది, ఎవడైతేంది వాడు నాకు లాభపడుతుందా లేదా అని చూసుకుంటారు వాళ్ళు. ఆడ కులం ఉండదు, గోత్రం ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఆయన మరి గత ముఖ్యమంత్రి వెలమాయన, మరి ఈయన రెడ్డి, మరి వెలువనికి రెడ్డి ఆయనకి ఎట్లా దోస్తానైంది? పైసల దోస్తానట. నేను అందుకనే చెప్తున్నా, ఆర్థిక అంశాల కాడ కులం లేదు, మతం లేదు. వేరే దగ్గర దోపిడి కాడ కులం లేదు, మతం లేదు. ఏం కులం కనబడ్డది? అక్కడ కులం ఉన్నది? అక్కడ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఎట్లా బంధం ఏర్పడ్డది? చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మధ్య బంధం ఎట్లా ఏర్పడ్డది? ఆయన చౌదరి ఆయా, ఆయన కమ్మానా, ఈయన రెడ్డి అయినా. కులం పనిచేసింది అక్కడ? కులం పనిచేసిందా? దళిత నాయకునికి రెడ్డి నాయకుడికి ఎట్లా బంధం ఏర్పడ్డది? ఒక ఆదివాసీ మంత్రికిను రెడ్డి మంత్రికి ఎట్లా బంధం ఏర్పడ్డది? అదే మన కులం అడ్డం వచ్చిందా, మతం అడ్డం వచ్చిందా? సరే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అంటారు సెప్టెంబర్లో పెట్టాలంటారు. ఎట్లుంటుంది పరిస్థితి? సర్పంచ్ ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఏంది పరిస్థితి? మీరు ఒక్కసారి మీకు వీలైతే వీలు చేసుకొని గ్రామాల్లో పోయి ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడెక్కడైతే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ల్యాండ్ అయినాయో, అంటే ముగ్గులు పోసి
పనులు మొదలైనయో అక్కడ పోయి అడగండి. వాళ్ళు ఏం చెప్తారు ఎరికేనా? మా ఇల్లు పూర్తయి మా బిల్లులు వచ్చిందాక ఎన్నికలు రావద్దని కోరుకుంటారు వాళ్ళు. ఎందుకు? ఎన్నికలు వచ్చినాక ఓట్లు వేసినాక రాకపోతే మా గతి ఏంది, మా పరిస్థితి ఏంది? ఎంత గొప్పగా ఆలోచిస్తారు చూడు ప్రజలు. లబ్ధి పొందినాకనే దీనికి ఓకే, దీనికి మార్క్స్ అవసరం లేదు, లెనిన్ అవసరం లేదు, అంబేద్కర్ అవసరం లేదు, గాంధీ అవసరం లేదు. వాళ్ళకి తెలిసినంత అవగాహన, వాళ్ళకి ఎప్పుడు పనులు అయితే వాళ్ళకి తెలుసు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఓట్ల జాతర మొదలవుతుంది కాబట్టి, ఓట్ల బిచ్చగాళ్ళు వస్తున్నారు కాబట్టి, వాళ్ళకి మేము బిచ్చం వేయాలి కాబట్టి, మాకు చేపను పట్టాలంటే ఎర్రనేస్తారు కాబట్టి, మాకు చేపలు లాంటి మాకు ఎర్రలేసి పట్టడానికి మాకు ఇందిరమ్మ ఇల్లని సర్టిఫికేట్ ఇచ్చి ఈ భూమి ఇచ్చి, వాడు ఇప్పటి వరకు ₹1 రాలే. 5 లక్షలు ₹1 రాలే. నన్నే చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళు, అన్న నాకు పునాలు తోకడానికి డబ్బులు లేవు, లేకపోతే ఏదైనా మెటీరియల్ వేసుకోవడానికి డబ్బులు లేవు, జర సాయం చేయి, బిల్లు రాంగుని ఇస్తా అని నాకు 10 మంది ఫోన్లు చేస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? రూపాయి గతి లేదు వాళ్ళకి. ఇప్పటి వరకు ₹1 ఇవ్వలే, కానీ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, జాతర నేర్పిండ్రు, విజయోత్సవాలు చేసుకున్నారు. పెద్ద పెద్ద డప్పులు, వాయిద్యాలు, రంగులు చల్లుకోవడం, ఊర్లలో జాతరలు చేయడం, పడుకోవడం అన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడు చేయాలి ఈ పని అంతా? ఇండ్లు పూర్తయి మీరు ఇస్తానన్న ₹5 లక్షల ₹1 కూడా తక్కువ చేయకుండా ఆపకుండా ఇచ్చినాడు. అప్పుడు విజయోత్సవాలు చేసుకుంటే అది గొప్పతనం అంటారు. ప్రజలైతే మీరు ఎప్పుడైనా పోయి మీరు అడగండి. వాళ్ళైతే వాళ్ళు తోచిన ఆ దేవుని దగ్గర పోయి దుర్గమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ కాడిపోయి కొబ్బరికాయలు కొడుతున్నారు ఇప్పుడు ఎన్నికలు రావద్దని. ఒక్క కారణం, ఈ ఇండ్లు పూర్తయ్యేదాకా ఎన్నికలు రావద్దు. వస్తే ఏ పార్టీకి ఎక్కువ లాభం ఉండే? అధికార పార్టీకి ఉంటుందా సార్, లేకపోతే బీఆర్ఎస్కి ఉంటుంది అంటారా? ఇప్పుడు వాళ్ళు 2 రకాల పనులు చేసిండ్రు. ఒకటి మొన్న రైతు భరోసా 9,000 కోట్ల ఏదో చెప్పి అది ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీ కూడా చేసినారు. అది ఇప్పుడు చాలా రోజులైంది. కొత్తగా చేసింది ఈ మధ్య కాలంలో రైతు భరోసా ఇచ్చిండ్రు. అంటే రైతు రుణమాఫీ వల్ల రైతులందరూ లబ్ధి పొందరు. ఎవడో బాకీ ఉన్నోడో, బ్యాంకులో బాకీ ఉన్నోడో, లేకపోతే లోన్లు తెచ్చుకున్నోడే ఉంటాడు. లోన్లు తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏ దళితులకు ఎవడిస్తాను లోను? ఏ బ్యాంక్ ఇస్తాంది? ఆదివాసులకు ఎవడిస్తాను లోను? కాకపోతే రైతు భరోసా ద్వారా, ఏదైతే రైతు బంధు ద్వారా ఎక్కువ మంది, వాడి 5 గుంటలలోని కూడా వస్తుంది కదా. పట్టా భూమి ఉంటే చాలు, ధరణిలో ఉంటే, లేకపోతే ఇప్పుడు భూమాతలో ఉంటే వానికి ఎన్నో కొన్ని డబ్బులు పడతాయి. అట్లా ఓట్లని కొనుక్కోవడానికి ఇప్పుడు కొత్తగా 2 రకాల పథకాలు ఇచ్చారు. ఒకటి రైతు భరోసా పేరుతో డబ్బులు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి అవి ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి 2-3 అమలు అవుతున్నాయి కదా సార్. సార్ ఉచిత బస్సు నడుస్తుంది, అది పక్క పెట్టండి. అది పెద్ద ఒక హామీలాగా కాకపోయినా, ఒక పథకంలాగా కాకపోయినా నడుస్తుంది. ఫ్రీ కరెంట్, ఉచిత కరెంట్ చాలా వరకు కూడా, అంటే నేను జనరల్గా అబ్జర్వ్ చేసిన గ్రౌండ్ లెవెల్లో ఫ్రీ కరెంట్ ఎవరైతే లబ్ధారులు ఉన్నారో, అదేనమ్మా మీ జర్నలిస్ట్ తోటి ఉన్న బాధే అది. మీ జర్నలిస్ట్ చాలా మంది చెప్తారు సార్. నేను అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. మీ జర్నలిస్ట్ తోటి ఉన్న బాధ ఏంటంటే, పాలకులు చెప్పింది, ప్రభుత్వాలు చెప్పింది, మంత్రులు చెప్పిందే మీ మాటగా మాకు చెప్తా ఉంటారు. లేదు సార్, నేను చాలా మందిని అడిగినా. నేను ఏమంటున్నా, ఫ్రీ బస్సు ఇచ్చారు, మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఎన్ని డబ్బులు కట్టిందో చెప్పు. ఎప్పుడు అది ఉచిత బస్సు ప్రభుత్వం అమలు చేసిందని ఎప్పుడు చెప్తావు? అప్పు చేసి పప్పు కూడి పెడతావు. అప్పులు తెచ్చి ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఎన్ని అప్పులు అయినాయి ఈ మధ్య కాలంలో? ఈ 12 నెలల కాలంలో అప్పు ఎంత అయింది అనుకుంటాను? 14 నెలల కాలంలో ఎంత అయింది అనుకుంటాను? 1,52,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. కానీ ప్రజలకు ఆర్టీసీకి ₹1 కట్టించింది ఈ ప్రభుత్వం. విద్యుత్ బోర్డు ఇప్పటికే 82,000 కోట్ల రూపాయలు అప్పులో ఉంది, దివాలాలో ఉంది అని అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ ద్వారా ఈ ప్రభుత్వం ప్రకటించింది. మరొక వైపు అప్పుల్లో ఉందన్నావు, మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని తాకట్టు పెట్టిండు అన్నావు, సబ్స్టేషన్ తాకట్టు పెట్టినావు, అన్నీ తాకట్టు పెట్టిండన్నావు, బస్ స్టాండ్లు తాకట్టు పెట్టిండు. సార్ ఇవాళ మీ ఊర్లో జూబ్లీ బస్ స్టేషన్ ఎవరికి తాకట్టు పెట్టిండో మీకు తెలుసా? ఇమ్లీ బస్ స్టేషన్ ఎవరికి తాకట్టు పెట్టిండో మీకు తెలుసా? వరంగల్ బస్ స్టేషన్ ఎవరికి తాకట్టు పెట్టిండో తెలుసా? మనం తెలుసుకుంటలేము. మనకు కావాల్సింది ఏంది? వీడు మాఫీ చేసిండా లేదా, వీడు ఇచ్చిండా లేదా, ఏది ఇచ్చిండా? గ్యాస్ సిలిండర్లకు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా?
వాడు ఇచ్చిందల్లా ఒకటి 6 గ్యారంటీలో లేనటువంటిది ఒకటి మొన్న యాసంగికి పండినటువంటి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు ఏదైతే అదనంగా ఇస్తానో అది ఒక్కటే ఇచ్చారు. అది కూడా అందరికీ సన్నోళ్ళకి ఇయలే. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చినట్టు, ఎప్పుడైతే ఆర్టీసీకి నువ్వు డబ్బులు కట్టినప్పుడు అప్పుడు ఇచ్చినట్టు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎంతైతే ఇప్పుడు నువ్వు అదే మీటర్ ద్వారా 200 యూనిట్ అని అన్నావు కదా, దానికి కావాల్సిన డబ్బులన్నీ ప్రభుత్వం ఎంతైతే చెల్లించాలనో అంత చెల్లించినప్పుడు ఆ డిపార్ట్మెంట్కి అప్పుడు దాన్ని అమలు చేసినట్టు లెక్క. అదే అప్పుల అది పెరుగుతా పోతుంది, పాపాల పైరేగు లెక్క అది పెరుగుతా పోతున్నది. ఏమి ఇచ్చినట్టు కేసీఆర్ గిట్లా నేను ఇది 1,18,00,000 మందికి నేను ఆ ఇంట్లో పెద్ద కొడుగ్గా పెద్దన్నగా నేను నన్ను గురించి మాట్లాడుకుంటున్నానని చెప్పినట్టే ఉంటుంది. ఇది కూడా ఓకే. ఏమిచ్చారు చెప్పు, ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎవరికి లాభం? ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓట్లు పడతాయి అంటారు స్థానిక. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పథకాల కోసమైనా ఓట్లు వేస్తారా అంటే ఈ రెండు కొంత ప్రభావం చూపిస్తాయి. మొన్న వేసిన ఈ రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళది కావచ్చు, ఎంత కొంత ప్రభావం చూపిస్తుంది. ఒకటి. రెండవది, ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు నేను ఇద్దరం కొట్లాడుతున్నాం. నేను బలహీనుడిని, మీరు బలవంతులు. నేను బలహీనుడిని, అసలు నాకు కొట్లాడమే చేత కాదు, నేను కొట్లాడమే నాకు ఇష్టం లేదు అయినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా గెలిచిపోతావు. అప్పుడప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్లో ఎదుటివాడు శ్రీలంకనో ఇంకా వేరే దేశాలు ఉన్నాయి కదా, కొన్ని దేశాలు, న్యూజిలాండ్ అంటే కొంత పటిష్టమైన టీమే, పాకిస్తాను, న్యూజిలాండ్ కొన్ని పటిష్టమైన టీములు చాలా అప్పుడప్పుడే కొత్తగా వస్తాయి చూడు, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడానికి వస్తాయి చూడు, వానితోటి ఆట ఆడి గెలిచినట్టయిగా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మన పెద్దలు చెప్తారు, వాళ్ళు గొప్ప సూక్తులు చెప్తారు. వాళ్ళు బిడ్డ గాలిబాటానికి సైకిల్ దొక్కి గల్లలు ఎగిరేకురా బిడ్డ అంటారు. అంటే అర్థం ఏంటిది? గాలికి సైకిల్ అదే పోతుంది, నువ్వు దొక్కేది ఏమన్నదాడా? సో ఇక్కడ సైకిల్ గాలికి పోయే సైకిల్ లేదంటారు సార్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రతిపక్షం లేదు, ఇలా బీజేపీ లేదంటారా? బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషిస్తున్నారు? వాళ్ళు దానికొనేది అవబట్టే ఈడ కుటుంబ తగాదనే ఆడ పార్టీలో బీజేపీకి దేశంలో అంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద పార్టీ, వాళ్ళ మదర్ ఆర్గనైజేషన్ RSS 100 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకుంటున్నది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి, మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి వాళ్ళ మదర్ ఆర్గనైజేషన్కి ఈ రాష్ట్రంలో అధ్యక్షుని పెట్టుకోలేక తనకు సాగుతాడు. అధ్యక్షుడు ఉన్నాడా? బీజేపీకి అధ్యక్షుడు ఉన్నాడా? లేడు సార్. మరి ఉన్నాడు కానీ లేనట్టే. మరి ఎందుకు పవర్ఫుల్ నాయకుడు లేడా సార్ బీజేపీలో అధ్యక్షుడిగా ఇస్తే? అంటే వాళ్ళ అంతర్గత వాళ్ళకు అంటే అంత తెలంగాణ పైన ఫోకస్ లేదు వాళ్ళకి. ఒక అధ్యక్షుణ్ణి నిర్మించుకోలేని ఈయన స్థితిలో ఉన్నటువంటి బీజేపీ ఈ ప్రభుత్వాన్ని ఏం ఎండగడుతుంది? ప్రజల కోసం ఏం పని చేస్తారు? ఏడ పని చేస్తుంది చెప్పు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, తెలంగాణలో ఇన్ని రకాలైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు ఎన్ని రోజులు చేస్తూ ఉన్నారు, పోడు భూముల రక్షణ కోసం ఎన్ని రోజుల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నారు, అనేక రకాల కల్తీ విత్తనాలకు వ్యతిరేకంగా కావచ్చు, విద్యార్థులు వాళ్ళకు కావాల్సిన వసతుల గురించి కావచ్చు పోరాటాలు చేస్తూ ఉన్నారు, లేకపోతే నిరుద్యోగులు పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా వీళ్ళ ముఖం అవపడ్డదా? లగచర్లలో అవపడ్డదా? వికారాబాద్లో అవపడ్డదా? మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకో అవపడ్డదా? రైట్. కాబట్టి ఇప్పుడు ఇక వాళ్ళిద్దరూ చచ్చిపోయిన పాములు లెక్క ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఈరోజు బుట్టల పాములు. ఎవరెవరు సార్? ఇద్దరు, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు బుట్టల పాములే. బుట్టల పాము ఎట్లుంటుంది? ఆటలు ఆడేటోడు వచ్చి వాడు ఆడిచ్చినప్పుడే బయటకు వస్తాయి. ఇప్పుడు ఎవడు మాట్లాడుతుండే చెప్పు? ఎవరి గురించి ఎవరైనా రోజు ఎప్పటికీ ఏదో ఒకటి కాళేశ్వరం పేరుతోటి, కమిషన్ పేరుతోటి ఒక 15 రోజుల చర్చ. కేటీఆర్ అరెస్ట్ అని కొద్ది రోజులు, ప్రభాకర్ రావు అరెస్ట్ అని కొద్ది రోజులు, ఇంకేదో అని కొద్ది రోజులు తప్ప తెలంగాణలో ప్రజల సమస్యల మీద, ఉద్యమ ఆకాంక్షల మీద, అమరవీరుల ఆశయాల మీద మన చర్చ జరుగుతుందా? మీరన్నట్టు 6 గ్యారంటీల మీద బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు కార్యక్రమాలు తీసుకుంటున్నారా? వాళ్ళిద్దరికంటే కవిత కన్నా ఎక్కువ కొట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.
ఈ రోజు కూడా 2,500 గురించి కొట్లాడింది, మహిళలకు 2,500 ఎప్పుడు ఇస్తారు అని చెప్పి. ఎవరు అడుగుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పు. కాబట్టి వీళ్ళు మీరు సచ్చిన పాములు లెక్క ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్కే ఎక్కువగా తెలిసే న్యాచురల్గా ఉంటుంది. రైట్ సార్, ధన్యవాదాలు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.